అవును. ఓకే, క్రియేట్ ఏ క్యాటలాగ్ కొట్టారు కదా, పక్కన ప్రివ్యూ అండ్ డౌన్లోడ్ క్యాటలాగ్ ఉంచండి. అది క్లిక్ చేయండి. ఇక్కడ క్యాటలాగ్ టైటిల్ పెట్టండి. కేటలాగ్ టైటిల్ అంటే ఏంటి? ప్రోడక్ట్ పేరు పెట్టాలా? ఏం పెట్టాలి ప్రొడక్ట్ నేను? పేరు, ప్రొడక్ట్ పేరు పెట్టండి. ప్రోడక్ట్ పేరు ఓకే, స్పిరులినా అనే పెడతా. ప్రజెంటేటివ్ నేమ్, కాంటాక్ట్ నెంబరు, డౌన్లోడ్ మై క్యాటలాగ్. ఓకే. ఇక్కడ ఆప్షన్ వచ్చింది ప్రోడక్ట్ ప్రైస్ ఓన్లీ. అంతే కదా, మనం ఎవరికన్నా చెప్పేటప్పుడు ప్రోడక్ట్ ప్రైస్ తోటి, అది రీటైల్ ప్రైస్ తోటే పెట్టాలి కదా. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఎందుకు ఇస్తాం అక్కడ? ఓకే, రిమార్క్స్ ఏంటి, ఏం చేయాలి? ప్లీజ్ ఎంటర్ ఏ ప్రైస్ టు ఇంట్రొడ్యూస్ ద కేటలాగ్. అంటే ప్రజెంటేటివ్ కేటలాగ్ నేమ్, గురించి చెప్పాలి కదా. కాంటాక్ట్. ఇక్కడ రిమార్క్స్ ఏంటిది? ఫ్రేజ్ అన్నారు. ఎంటర్ ఏ ఫ్రేజ్ టు ఇంట్రొడ్యూస్ ద కేటలాగ్. అది ఒకసారి నేను చెక్ చేస్తాను మేడం, తీసుకుంటలేదు కొద్దిగా ఇది ఇంకా అండర్ ప్రాసెసింగ్ లో ఉన్నట్టుంది. ఒక్కసారి క్రియేట్ అయింది నాకు. అంతేనా? ఆ ఒక్కసారే పద్దాకులు మనం దాన్నే ఇంకా ఎవ్రీ టైం మనం ఏ ప్రోడక్ట్స్ కైనా పంపిస్తూ ఉండొచ్చు కదా. డిలీట్ చేస్తే అవుతుంది. ఐ మీన్ మళ్ళీ మనం క్యాటలాగ్ ఎప్పటికప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు, బట్ ఇది హైలైట్ అవ్వట్లా. ఎవ్రీ టైం క్రియేట్ చేయడం పెద్ద హెడేక్ కదా వెంకటేష్. అదే ఒకసారి ఎవ్రీ చేసి టైం పెట్టి. అక్కర్లేదు, జస్ట్ ఒకసారి క్రియేట్ అయి ఉంటే జస్ట్ వాళ్ళ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయగానే మన పైన మన వస్తాయి, కింద వాళ్ళు పేమెంట్ పట్టుకొని మనం ఏ ప్రైస్ పెడితే ఆ ప్రైస్ తీసుకుంటది. అమ్మా ఒకసారి వెంకటేష్ అది ప్రాక్టీస్ చేసి మీకు చెప్తాడు. ఇది ఒకసారి అన్షేర్ చేయండి చూద్దాం. ఇది సక్సెస్ఫుల్ గా చేద్దాం ఒకసారి. అట్లయితే మనం ప్రాక్టీస్ చేద్దాం ఒకసారి, తను చూసి ఇంకోటి ట్రై ఇంకోటి చేద్దాం. నా డౌట్ ఏంటంటే, ఇంకోటి లింక్ అని ఒకసారి మనం దీనికి మేడం, వింటున్నారా బాబు? చెప్పండి. ఆ, ఒకసారి మనం ప్రోడక్ట్ పర్చేస్ చేసిన తర్వాత, పర్చేస్ లోకి వెళ్ళిన తర్వాత, ఉమ్. వన్ మినిట్, దీంట్లో మనము ఒక లింక్ అనేది మనం ఐటమ్స్, ఇది కాదు ఈజీ పర్చేజ్, దేంట్లో ఒక లింక్ ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ జనరేట్ యూఆర్ఎల్ లింక్. ఇదేంటి మరి ఈజీ పర్చేజ్ లింక్? ఇదే దేనికి? ఎస్, మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలంటే మనం వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి మనం కార్ట్ కి యాడ్ చేసేసుకొని మనం పర్చేస్ చేసేసుకుంటున్నాం కదా. బట్ మన ఇట్లా ఆటమీ ఐడి లేదు వాళ్ళకి, కానీ వాళ్ళకి ప్రొడక్ట్ కావాలి. లేదంటే మీరు కొన్ని ప్రొడక్ట్స్ ఇప్పుడు స్టేటస్ లో పెడుతున్నారు. ఆ అయితే ప్రొడక్ట్ చూస్తున్నారు, వాళ్ళు మీకు కాల్ చేయాలి, మీరు రెస్పాండ్ అవ్వాలి, అప్పుడు చేయాలి. లేదు, మీకు తెలియకుండానే వాళ్ళు అది కొనుక్కోవాలనుకుంటున్నారు. ఇట్లా ఒక లింక్ షేర్ చేస్తే, మీరు ప్రొడక్ట్ పెట్టేటప్పుడు ఇక్కడ ఒక లింక్ షేర్ చేసేస్తే డైరెక్ట్ గా యా, మీతో సంబంధం లేకుండా వాళ్ళు ఆ ప్రొడక్ట్ కొనేసుకుంటారు. ఆ పాయింట్స్ మన ఐడిలో యాడ్ అవుతాయి. ఇది సుజనా గారు ఇది. ఉమ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటాము. చక్కగా మీరు ఎప్పుడు ప్రోడక్ట్ ని స్టేటస్ లో పెట్టినా దాని వెంటనే ఈ లింక్ పెట్టారనుకో, ఆ ఆ వాళ్ళు పర్చేస్ చేసిన ప్రతి పాయింట్ కూడా మీకు యాడ్ అవుతాయి, పీవీస్. అలా ప్రమోషన్ కోసం యూజ్ అవుతుంది. ఇప్పుడు కాపీ యూఆర్ఎల్ కొట్టేసేసి వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి ఇది. ఈ లింక్ యూజ్ చేసి ఎవరు పర్చేస్ చేసినా కూడా మీకు పాయింట్స్ వస్తాయి. ఎస్, కన్ఫర్మ్. ఇన్ఫార్మ్ చేయనా చేసి యా. వాట్సాప్ లోపలికి వెళ్ళేసి. స్టేటస్ పెట్టేసేయండి. ఆ లింక్ మీరు గ్రూప్ లో పెట్టేయచ్చు. మీకు ఏమైనా ఆటమీ గ్రూప్ ఏదైనా ఉంది, స్టేటస్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టా ఉంది, ఆ లింక్ త్రూ ఎవరు పర్చేస్ చేసినా కూడా మీకు పాయింట్స్ వస్తాయి. అది మీరు ఆ లింక్ ఎన్ని ప్రొడక్ట్స్ కి పెడతారో అన్ని ప్రొడక్ట్స్ హైలైట్ అవుతాయి మేడం. ఎస్. మీ కార్ట్ లో ఎన్ని ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేసి పెడతారో అన్ని ప్రొడక్ట్లకి అది యాక్సెస్ ఇప్పుడు తీసుకుంటది. మిల్క్ తిసల్కి అచ్చా. ఒకటి, నోనీకి ఒకటి, ఉమ్. ఒమేగాకి ఒకటి, అట్లా అన్ని అది ఒక 10-15 లింకులు యూజ్ చేసి మీరు పెట్టేసేయచ్చు చక్కగా. ఆ, ఆ లింక్ ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ ఫోటో, ఆ లింక్, దాని బెనిఫిట్స్. సో లింక్, ప్రొడక్ట్ అండ్ బెనిఫిట్స్ షేర్ చేసిన వెంటనే ఈ లింక్ పెట్టారనుకో, వాళ్ళే పర్చేస్ చేసుకుంటారు. ఇంకా మీతో కొంతమంది ఏంటంటే మనల్ని అడగడం ఇష్టం ఉండదు, బట్ పాపం వాళ్ళకి ఆ ప్రొడక్ట్ అవసరం. ఏం చేస్తారు, ఆ లింక్ త్రూ వాళ్ళు పర్చేస్ చేసేసుకుంటారు. అట్లా అర్థమైందమ్మా? ఓకే ఓకే ఓకే. సో దీనికి మన కేటలాగ్ ఉంది కదా, న్యూ కేటగిరీ, దానికి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటారు మరి ఎస్, అట్టయితే? ఈ లింక్ ఏంటంటే లింక్ త్రూ పర్చేస్ చేయడానికి ఈజీ పర్చేస్ లింక్ ఇది.
క్యాట్లాగ్ ఏంటంటే ఇప్పుడు నేనున్నాను మేడం నేనేం వాడాలి అని మీరు నన్ను అడిగారు, మన క్లయింట్ అడిగారు, బాబు మీరు ఇవన్నీ వాడండి అని చెప్పేసి మనం ప్రతిదీ స్క్రీన్ షాట్ తీసి దాని ప్రైస్ వాళ్ళకి చెప్పి ఇది ఎంత అవుతుంది అదంత అవుతుంది అని చెప్పి మనం స్క్రీన్ షాట్స్ తీస్తుంటాం జనరల్ గా. అలా కాకుండా చక్కగా వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి ఆ మీకు ఏమేం ప్రొడక్ట్స్ కావాలో అవన్నీ కూడా క్యాట్లాగ్ కి యాడ్ చేసేసి ఒక 4-5 రకాల ప్రొడక్ట్స్ వాటన్నిటిని ఆ, ఒక క్యాటలాగ్ తయారు చేసేసి అందులో ఏమేమి కనిపిస్తాయి, ప్రొడక్ట్ నేమ్ కనిపిస్తుంది, దాని ఫోటో కనిపిస్తుంది, అవి ఎన్ని ఉన్నాయి ఏంటి దాని డీటెయిల్స్ ఉంటాయి, దాని పక్కన దాని ప్రైస్ ఉంటుంది, దానికి ఎంత పీవీ వస్తుందో కూడా ఉంటుంది. కావాలంటే ఆప్షన్స్ అవన్నీ ఇస్తాడు మనకి, ఇది పీవీనే కనిపించాలా ప్రైస్ కూడా కనిపించచ్చా, ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. ఆ, అట్లా మీరు ఒక క్యాటలాగ్ లా క్రియేట్ చేస్తే ఒక పీడిఎఫ్ లో అన్ని లిస్ట్ బై మొత్తం లిస్ట్ లో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి నేమ్ బై నేమ్ అన్ని కూడా కనిపిస్తాయి. ఇది వాళ్ళకి షేర్ చేస్తే అఫీషియల్ గా ప్రొఫెషనల్ గా ఉంటుంది. అర్థమైందా? ఓకే ఓకే. సో అదేమో వన్ టైం చేసుకుంటాం. ఇది మాత్రం ఇన్స్టెంట్ లింక్స్ పంపించడం, ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ ఈ లింక్స్ మాత్రం ఇన్స్టెంట్, ఏ రోజు లింక్ ఆ రోజే, ఓకే ఒకసారి సింగిల్ టైం పర్చేజ్. ఇప్పుడు ఇవాళ పెట్టేసారి అయిపోయింది, మళ్ళీ రేపటి లింక్ రేపు క్రియేట్ చేసి మళ్ళీ స్టేటస్ లో పెట్టుకోవాలి. ఓకే ఓకే ఓకే, గాట్ ఇట్. థ్యాంక్ యూ మేడం. ఎస్, ఒకసారి అన్షేర్ చేస్తే ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ సమ్వన్ టు యూ. మీ బిజినెస్ పార్ట్నర్ శ్రావణి రెడ్డి, షీ ఈస్ దేర్, వచ్చారు. ఓకే సార్ అన్షేర్ చేయండి అమ్మా. అన్షేర్. యా, వెల్కమ్ శ్రావణి. మీ ఇద్దరిని కలపడానికి నేను ఒక 10-15 days నుంచి హాయ్ హాయ్ ట్రై చేస్తున్నాను ఎలా నేను. ఉన్నారు? ఎస్, వీఆర్ ఆల్ గుడ్. సృజన గారు అదిగో తనే మీ బిజినెస్ పార్ట్నర్, వెల్కమ్ చేయండి. హలో అండి. హలో. తను సృజన హలో రాజ్ అండి. మేడం వచ్చేసి సృజన గారు, తను యోగా ఓకే. ఎక్స్పర్ట్ అండ్ ఐ వాంట్ హర్ టు ఇంట్రడ్యూస్. మీ ఇద్దరు ఒకరినొకరు ఇంట్రడ్యూస్ ఓకే. చేసుకోండి. మీరు ఎక్కడ మేడం? హైదరాబాద్ ఉండేది? లెట్ హర్. అలా కాదు మేడం, కొంతమందికి ఇమీడియట్ వర్క్ చేస్తే ఇప్పుడు పొద్దున్న షాప్ లో కూర్చుని సంపాదిస్తే నైట్ కల్లా చేతికి పడిపోవాలి డబ్బులు. అట్లా ఇక్కడ ఏంటంటే కొంత ఫస్ట్ ఇప్పుడు మీరంటే ఒక 3 years 2 years 1.5 year, కొత్త వాళ్ళకి అప్పుడే రావు కదా, కొంచెం మనం ఎఫర్ట్ పెట్టాలి. ఏ బిజినెస్ అయినా ఎస్, అన్ని ఎఫర్ట్ పెట్టాలి, దాని గురించి తెలుసుకోవాలి, అన్ని విధాల నాలెడ్జ్ పెంచుకుంటేనే కదా. అమౌంట్ పెట్టాలి ఫస్ట్, పెట్టంగానే ఏది రాదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆటమీ అంటే గెట్ రిచ్ క్విక్ సిస్టమ్ కాదు. ఇప్పుడు మనం ఒక షాప్ పెట్టాం, షాప్ పెట్టాలి అంటే ఫస్ట్ ఏం చేస్తాం, షాప్ పెట్టాలి అనుకుంటాము. ఆ తర్వాత ఏ లైన్లో పెట్టాలి, ఎక్కడ ఏ లొకేషన్లో పెట్టాలి, లొకేషన్ సెట్ చేసుకోవాలి, దానికి సర్వే చేయాలి. సర్వే చేయడానికి మా అబ్బాయి కూడా మొన్న సిఏ ఆఫీస్ పెట్టాలని మొత్తం సిటీలో మొత్తం ఒక 5 to 10 సెంటర్స్ సెలెక్ట్ చేశాడు. మళ్ళీ ఆ 5 to 10 సెంటర్స్కి వెళ్ళి మళ్ళీ ఎక్కడ పెట్టాలి, ఇప్పుడు పలానా పంజగుట్టలో పెట్టాలి, పంజగుట్టలో ఏ లొకేషన్లో పెట్టాలి, పంజగుట్ట మొత్తం తిరిగాడు. ఇట్లా అన్ని లొకేషన్లు అన్ని సెంటర్లు తిరగాలి, అక్కడ సర్వే చేసుకోవాలి, చూసుకోవాలి, అక్కడ ఎంతెంత రెంట్స్ ఉన్నాయి అవి ఎంత సర్వే చేసుకోవాలి. ఆ తర్వాత ఒక షాప్ తీసుకోవాలి. ఒక షాప్ తీసుకోవాలంటే అక్కడ బడ్జెట్ ఎంత ఉంది, ఎన్ని రేంజెస్ లో ఉన్నాయి, హై లెవెల్ ఒకటి, మీడియం రేంజ్ ఒకటి, లో లెవెల్ ఒకటి, మనం ఏ రేంజ్ లో పెడదాం అనుకుంటున్నాము, దానికి తగ్గయి ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ వాళ్ళకి గుడ్ విల్ ఇవ్వాలి, ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి, ఒక 6 months ముందే చేసుకోవాల్సినవి ఉంటాయి. అవన్నీ చేసుకొని తీసుకొని వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వడానికి ఒక 5 లక్షలు 10 లక్షల దగ్గర పెట్టుకొని ఒక 6 months అడ్వాన్స్ ఉంచుకొని గుడ్ విల్ ఇచ్చి, ఆ తర్వాత ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ కి కావాల్సిన ఇంటీరియర్స్ సెట్ చేసుకోవడం. మరి అంతే కదా, సిఏ ఆఫీస్ అంటే ఒక ఇంటీరియర్ ఉంటుంది, వేరే ఆటమీ ఆఫీస్ అంటే ఒక ఇంటీరియర్ ఉంటుంది. దాని ఇంటీరియర్ కావాల్సిన అదంతా కూడా సెట్ చేసుకోవాలి, దానికి కొంత ఇన్వెస్ట్ చేయాలి. ప్రమోషన్స్ మేము ఎక్కడ పెట్టాము, ప్రమోషన్స్, ఓపెనింగ్, ఓకే, ఆన్లైన్ ప్రమోషన్స్, ఆఫ్లైన్ ప్రమోషన్స్, మార్కెటింగ్కి, అండ్ మార్కెటింగ్ చేసే పీపుల్కి వాళ్ళకి లేబర్ ఛార్జెస్, వర్కింగ్ ఛార్జెస్ ఇవ్వాలి.
అక్కడ వైఫై కనెక్షన్ సో లాట్ ఆఫ్ అసలు అన్నీ చేస్తున్నాం. మన యాటమీలో ఏముంది, హ్యాపీగా ఐడి వేసేసాం, అయిపోయింది. అట్లీస్ట్ మినిమం, సో మినిమం ఏమేంటి, మార్నింగ్ కూడా షాజియా కౌన్సిలింగ్ ఇచ్చాం. ఏమని? సో ఒక్క నిమిషం సునీతి గారు, షాజియా కూడా కౌన్సిలింగ్ ఇచ్చా. ఏమని ఇచ్చాను? అమ్మ షాజియా, ఇది కూడా బిజినెస్, ఇది కూడా మన ఆటమీ షాప్ కూడా ఒక షాప్. ఇప్పుడు మన సతీష్కి ఒక షాప్ ఎలా ఉంది, అలాగే మనది కూడా ఆటమీ షాప్. దీనిలో మనకి స్టాక్ అవసరం లేదు, ఎందుకంటే వెబ్సైట్లో ఉన్నాయి. అండ్ మనకు షాప్ రెంట్స్ కట్టాల్సిన అవసరం లేదు, బికాజ్ వర్చువల్ ఆఫీస్ ఉంది. మనకి ఇక్కడ కావాల్సిన మినిమం ఏంటి? మినిమం మనం 1-on-1 ఎవరినైనా కలవాలి అన్నా చేయాలన్నా ముందు మొబైల్, ఈ కామర్స్ కాబట్టి మంచి మొబైల్ ఉండాలి. మంచి మొబైల్ అంటే ఏంటి? నేను గూగుల్ అట్లా టక్ సెర్చ్ చేయగానే గూగుల్ ఓపెన్ అవ్వాలి, గిరా 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 తిరుగుతూ ఉంటది. అదేం ఫోను? గూగుల్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ అయింది, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇదేంటిది ఇన్స్టాగ్రామ్ ఓపెన్. ఇంత కాదు ఫోన్ అంటే, ఏది నొక్కితే అదే ఓపెన్ అవ్వాలి. అది కూడా ఎంతసేపటికి ఓపెన్ అవ్వాలి? మనం మనకు కావాల్సినంతసేపులో. నీకు ఇప్పుడు పవకు నెట్ చూపిస్తా ఉండని చెప్పి ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ అనగానే ఒక గిర్రా గిర్రా ఒక అరగంట తిరుగుతుంది. ఆ తర్వాత అటామీ అని కొట్టంగా అదొక అరగంట తిరుగుతుంది. ఆ తర్వాత సైట్ ఓపెన్ చేసాం, అదొక అరగంట తిరుగుతుంది. ఇక వాడు సరే వెళ్ళొస్తా బాయ్ బాయ్ అని చెప్తుంది. అటామీ ఓపెన్ అయిపోయింది, ఐడి ఓపెన్ అయిపోయింది, హెల్త్ ప్రొడక్ట్స్ ఓపెన్ అయిపోయింది, పొమగ్రానేట్ ఓపెన్ అయిపోయింది. లుక్ ఎట్ హియర్. అది మన నేను వెతుక్కొస్తాను అని చెప్పి సతీష్ వెళ్ళి గోడౌన్లోకి వెళ్ళి ఎతికి ఎతికి సరేలేవో సతీష్ నేను ఎల్లుండి వస్తానని చెప్తాడు. అట్లా కాదు. సో గుడ్ మొబైల్, ఇదే ఇయే మన బిజినెస్ అసెట్స్, బిజినెస్ టూల్స్ అంటాం వీటిని. నెక్స్ట్ సెషన్ అది కూడా ఉంది, మీరు టాపిక్ తెచ్చారు, ఇవి కూడా చెప్పాల్సి వస్తుంది ఇప్పుడే. ఇవన్నీ బిజినెస్ టూల్స్. మనకి టూల్స్ లేకుండా, ఇప్పుడు ప్లంబర్ ఉన్నాడు, అతని దగ్గర ఏముండాలి? నువ్వు ప్లంబర్ అని ఎట్లా అర్థమవుతుంది? ఓ ట్యాప్ ఓపెన్ చేయగానే అనగానే నేను వెళ్ళి అది కొనుక్కొస్తా అంటే స్క్రూ డ్రైవర్ రెంచ్లు అని అప్పుడు వెళ్ళి కొనుక్కొస్తాడా? అట్లా కాదు కదా. ముందుగానే చక్కగా ప్లంబర్ని మెలవగానే వాళ్ళ దగ్గర ఏముంటుంది? టూల్ కిట్ ఉంటుంది. అలా. సో మన టూల్ కిట్ ఏంటి? మంచి మొబైల్. ఫస్ట్ గ్యాడ్జెట్స్, మంచి గ్యాడ్జెట్స్, మొబైల్ ఒకటి ఉండాలి. అండ్ మొబైల్లో ఇదిగో నేను కూడా మొబైల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి అసలు ఆ ఫోన్స్ వస్తుంటాయి, అమ్మో ఎన్ని కాల్స్ వస్తుంటాయో కాల్స్. నేను పక్కన జూమ్ మాట్లాడుతుంటే పైన సౌమ్య భీమవరం కాల్ వస్తుంటది. జూమ్ సెషన్ చేస్తా ఉన్నా, డాక్టర్ శ్రీనివాస్ సార్, ఇంకా ఇగో షాజియా, కాల్స్ వస్తా ఉంటాయి. ఏం చెయ్యాలి నేను? ఇక నా కాన్సన్ట్రేషన్ అటే వెళ్తుంది. అరే వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇంకా అయిపోయింది, ఇక్కడ ఈ సెషన్ ఇంకా. సో మొబైల్లో అటెండ్ అయితే కాల్స్, జూమ్ సెషన్స్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వాట్సాప్ నోటిఫికేషన్స్. అరే వీడికి ఎప్పటి నుంచో కాల్ చేస్తాను, వీడు చేసాడు, అర్రే ఇప్పుడు ఈ సెషన్ అయిపోయింది ఇంకా. వీడేంటి ఎప్పుడు చేయడు కదా, వీడు చేస్తున్నాడు ఏంటి ఇప్పుడు? ఒక్క నిమిషం ఇదేదో మాట్లాడొద్దు. అసలు నిన్నటి నుంచి వీడు మెసేజ్ పెడుతున్నాడు, ఇంతవరకు ఓపెన్ చేసి చూడాలి, ఇప్పుడు టెక్స్ట్ చేసాడు, చూడాలి అర్జెంటుగా. ఇదే అయిపోయింది సెషన్ ఖాళీ. శ్రీప్రియ మేడం ఏం చెప్పిందో, ఏం చెప్పింది శ్రీప్రియ మేడం, సౌమ్య మేడం అని చెప్పి సౌమ్య మేడం కాల్ చేసి అడగాల. ఓకే. సో లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. సో మొబైల్ యూసేజ్ వెబ్సైట్ ఓపెన్ చేయడానికి, చూపించడానికి, టక్మని మనం ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి. బట్ ల్యాప్టాప్ ఈజ్ బెస్ట్. సో ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడానికి. సో కాల్స్ వస్తూ ఉంటే అది పక్కన పడేసి, ఇప్పుడు చూడండి నేను ఇదిగో పక్కన పడేసి హ్యాపీగా చెప్తున్నాను. దీనిలో నాకు ఏం కాల్స్, ఏం డిస్టర్బెన్స్ ఉండదు. అది కూడా మ్యూట్లో పెడతాను, అట్లీస్ట్ మినిమం వాయిస్లో పెట్టేస్తాను. ఓకే, వాల్యూమ్. ల్యాప్టాప్ ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కగా స్క్రీన్ పెద్దగా కనిపిస్తుంది. ఏదైనా కూడా బిగ్ పిక్చర్. మన బ్రెయిన్ ఎట్లా అంటే, మనం ఏదన్నా ఇప్పుడు ఒక చిన్న వస్తువు చూసాము, చాలా పెద్ద వస్తువు చూసాము, డిఫరెన్స్ ఉంటుంది కదా. మన బ్రెయిన్కి ఎప్పుడైనా కూడా ఇమేజెస్,
ఇమేజెస్ గుర్తుంటాయి. మొన్న కూడా సునీత గారికి నేను మిల్క్ తీసల గురించి చెప్తుంటే మిల్క్ తీసల ఆ సెషన్ మొత్తంలో నేను చెప్పింది ఏమీ గుర్తులేదు. అరచేతిలో ఇలా పోసుకుంటే ఇలా వస్తుంది, అదొకటి గుర్తుంది. ఇదేంటది? దట్ మీన్స్ మనం విన్నదానికన్నా కూడా అట్లా చూసింది బాగా గుర్తుంటది. సో బ్రెయిన్ మెమరీకి ఇమేజెస్ బాగా గుర్తుంటాయి. సో బిగ్ పిక్చర్ గుర్తుంటది. మేబీ నేను కొన్ని వీడియోస్ చూపిస్తుంటాను, ఫొటోస్ చూపిస్తుంటాను, అవి చూసినప్పుడు అండ్ పొమోగ్రనేట్ పోస్టర్ చూపించాను, ఆల్గే ఒమేగాలో ఆ బ్లడ్ ఫ్లో ఎలా ఉంటుంది అవి సో బిగ్ పిక్చర్ చూసినప్పుడు అది బాగుంటుంది. ఓకే, సో డిస్ట్రాక్షన్ ఉండదు ఒకటి, అండ్ ఇమేజెస్ ఒకటి, అండ్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడానికి ప్రాపర్గా ఫోన్లో లేని కొన్ని అవైలబిలిటీస్ మనకి ల్యాప్టాప్లో ఉంటాయి. స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, అండ్ లింక్స్ ఏమైనా షేర్ చేయడానికి కానీ ఓపెన్ చేయడానికి మల్టిపుల్ విండోస్ ఎక్కువగా ఓపెన్ చేసి టక్మని మనం షేర్ చేసి చూపించడానికి. సో ప్రొఫెషనల్గా ఉంటుంది. నిన్న మనం మాట్లాడుకున్నామే ప్రొఫెషనలిజం అని. సో అలా ప్రొఫెషనల్గా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. అలా ఎవరన్నా మీరు చూడండి, అఫీషియల్ మీటింగ్స్ ఏవైనా కూడా ఇప్పుడు ఆటమీ ఇండియా వాళ్ళు అఫీషియల్ మీటింగ్స్ పెడుతుంటారు. కంపెనీ వాళ్ళు ఫోన్లోంచి జాయిన్ అవుతారా, ల్యాప్టాప్లోంచి జాయిన్ అవుతారు? చూడండి ఒకసారి, ల్యాప్టాప్లోంచి జాయిన్ అవుతారు. సో ల్యాప్టాప్ ప్రొఫెషనల్గా అఫీషియల్గా ఉంటుంది. ఓకే, సో ఇమ్మీడియట్గా అంటే నేను ఇప్పుడు చెప్పేశాను, అమ్మో ప్రియా మేడం చెప్పేశారు, నేను ఇప్పుడు కొనలేకపోతున్నా, అట్లా రిగ్రెట్ అవ్వద్దు మళ్ళీ. అరే అందరి దగ్గర ఉంది, నా దగ్గర లేదు. రిగ్రెట్ కాదు, అండర్స్టాండ్ అండ్ ప్లాన్ అండ్ డూ. ఓకే మేడం ఇప్పుడు చెప్పారు కదా, నేను సునందాకు కూడా అట్లాగనే చెప్పి ఫైనల్లీ తను ఎక్కడో మూలబెట్టిన ల్యాప్టాప్ని తీసి దాన్ని చక్కగా బాగు చేయించుకొని తీసి చక్కగా వాడుకుంటుంది. ఇప్పుడు సునంద మరి సెషన్స్ తీసుకుంటా ఉంది, మనం చూస్తున్నాం కదా. ఐ ఎంకరేజ్డ్ హెర్. అవును మేడం, నా ల్యాప్టాప్ అప్పట్లో ఉండేది, నాది పాడైపోయింది, అదేదో చిన్న ఇష్యూ ఉంది, అది నేను బాగు చేసి వాడుకుంటా. లేదంటే ఇగో మొన్న ఎవరి ఇంట్లోనో చూస్తే అటక మీద ఉంది, తీయండి, ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దగ్గర అటక మీద ఉన్నాయో తీయండి. ఓకే, సో మినిమంతో చక్కగా బాగు చేసుకుని వాడుకోవచ్చు కదా. నా ఇంకా మొబైల్ అయిపోయింది, ల్యాప్టాప్ అయిపోయింది, ఇంకా ఏం కావాలి మనకి? టూల్స్ అంటే, సో టూల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, అందరూ రాసుకోవచ్చు మీరు. ఓకే, ఇవన్నీ మీరు తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా నెక్స్ట్ మీకు వచ్చే టీంకి మీరు చెప్పుకోవడానికి, సమ్టైమ్స్ చెప్పడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ఇంకా ఏం కావాలి? కొన్ని కాపీస్, సాఫ్ట్ కాపీస్ అంటే ఎట్లా? ఇప్పుడు పొమగ్రానేట్ గురించి చెప్పాలి. నిన్న కూడా ఎవరు చెప్తున్నారు, సార్ మాట్లాడుతూనే ఉంటారు, మేడం ఇవి ఓపెన్ చేసేసి చూపిస్తూ ఉంటారు. ఏంటి ఇంకా మన దగ్గర ఉండాల్సిన టూల్స్? టెస్టిమోనీస్. మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటే, సార్ మాట్లాడుతుంటే టక్మని నేను స్క్రీన్ షేర్ చేసి అది చూపిస్తా ఉంటే చూసారా? షుగర్ గురించి మాట్లాడుతున్నాం, ఇదిగో షుగర్ వల్ల తినేసింది కాలంతా, ఇదిగో ఫోటో, ఇదిగో ఇది ఇట్లా 2 నెలల క్రితం, ఇది 1 నెల క్రితం, ఇట్లా ఇవి కూడా టూల్స్. టెస్టిమోనీస్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? టెస్టిమోనీస్. ఓకే, యూ సేవ్ దోస్ టెస్టిమోనీస్. ఏమో మేడం నేను ఇప్పుడే కొత్తగా జాయిన్ అయ్యా మేడం, నా దగ్గర లేవు. నువ్వు కొత్తగానే జాయిన్ అయ్యావు, ఆటోమీ ఏం కొత్తగా రాలేదు, టీం ఏమి కొత్తగా బిల్డ్ అవ్వలేదు. ఓకే, నీ సీనియర్స్ దగ్గర, సూపర్ సీనియర్స్ దగ్గర ఉంటాయి. యు ఆస్క్ అండ్ కలెక్ట్ దెమ్. ఇది నేను చేసింది కాదుగా, నేను చెప్పడానికి నువ్వు చేయకపోతే ఉన్నారుగా నీ సీనియర్స్, ఒకవేళ ఇదే చెప్పుపోని, ఏమండి ఇది గ్యాంగ్రీన్ కాలండి, ఇట్లా వెరికోస్ వెయిన్స్ అండి, ఇది ఇట్లా తగ్గింది, మా సీనియర్స్ ఇచ్చేసారు, ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడిస్తా, అయిపోయింది. ఓకే, సో నేను చేయలేదు కదా, ఇది నేను చేసి చూపిస్తారు కొంతమంది, ఇది నేను చేసింది కదా, నాకు తెలియదు, ఇది సంబంధం. ఇప్పుడు పక్కన చెప్పావు, ఏది ఇదిగో ఇది వాడితే ఇలా తగ్గిపోయిద్దని చెప్పావు, మళ్ళీ నాకు తెలియదు ఇదేదో, ఇట్లా మళ్ళీ నెగిటివ్ వర్డ్స్. ఇట్లా కాదు, ఇది నేను చేసింది కాదని చెప్పే బదులు ఇది నా సీనియర్స్ చేశారు, ఇట్లా కూడా చెప్పొచ్చు కదా. ఈ కేసు మా సీనియర్స్ చేశారు, సో ఒకసారి వాళ్ళు చాలా సీనియర్స్, వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను వాళ్ళతో మాట్లాడిస్తా. దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు ప్రెజెంట్. అంతేగాని ఈ కాలంతో నాకు సంబంధంలో ఏమున్నా వాళ్ళతో చూసుకున్నా తెలీదు కాదు. టెస్టిమోనీస్ ఒకటి ఉండాలి, ఇంకేమి ఉండాలి? ఇంకా పీడిఎఫ్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఎంతమంది? నేను వెబ్సైట్ ఎన్నిసార్లు చూపించాను మీకు ఇప్పటికి. వెబ్సైట్లోకి వెళ్ళటం, పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవడం, ఒకవేళ లేకపోతే గనక
వాటిని మీ అప్లయన్స్ అడగడము, లేకపోతే ఇందాక సృజన గారు అడిగినట్టుగా చక్కగా ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది చూసుకొని తెలుసుకొని డౌన్లోడ్ చేసుకోవడం. సో యూ క్యాన్ డూ దట్. పీడిఎఫ్స్ ఈ విషయంలో ఐ వాంట్ టు అప్రిషియేట్ సౌమ్య. మీరు ఏ పీడిఎఫ్ అయినా అడగండి, విత్ ఇన్ 10-15 seconds, 30 seconds లో నాకు వచ్చేస్తా ఫైల్. దట్ ఈస్ హౌ షీ సేవ్స్ దోస్ పీడిఎఫ్స్. ఇది నేర్చుకోవచ్చు. సో ఒక్కొక్కళ్ళని చూసి మనం ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. గుడ్ హ్యాబిట్స్ ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోవచ్చు. సో తను ఏం చేస్తుందో తెలుసా, చక్కగా వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకుంటుంది. ఎవరెవరు ఉంటారు అందులో? నాకైతే వాళ్ళ హస్బెండ్ తను ఉంటారని చెప్పింది. అట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకోండి. లేదంటే మీ యాక్టివ్ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరున్నారు, మీ అప్లయన్సో లేకపోతే మీరు ఎవరితో కలిసి వర్క్ చేస్తున్నారో వాళ్ళని యాడ్ చేసి ఆ పీడిఎఫ్స్ అన్ని అందులో సేవ్ చేసుకోండి. చక్కగా ఎవరికన్నా మనం క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, కొత్తగా ప్రాస్పెక్ట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇది షేర్ చేసి, ఇదిగో ఇప్పుడు మొన్న కూడా సునీత్ గారు ఎవరో కొత్త వాళ్ళకి ఇచ్చారు, ఇవేంటి అని అడిగినప్పుడు ఎస్ ఐ విల్ షేర్ యూ దోస్ పీడిఎఫ్స్, ఒకసారి చూడండి ఆ పీడిఎఫ్స్ అని చెప్పి వాళ్ళకి చెప్పొచ్చు. ఆ పీడిఎఫ్ చూసినప్పుడు బాగుంటుంది, ప్రొఫెషనల్గా ఉంటుంది. సో మన దగ్గర పీడిఎఫ్స్ సేవ్ చేసి ఉంచాలి. అండ్ ఎప్పుడైనా మనం అప్లయన్స్ తో మాట్లాడేటప్పుడు, అప్లయన్స్ తో వర్క్ చేసేటప్పుడు టక్మని ఓపెన్ చేసి, యా ఇదిగోండి పీడిఎఫ్ పొమోగ్రానేట్ గురించి ఇది, నోని గురించి ఇది, ఇదిగో హెమోహిమ్ గురించి ఇది, ఇలా ఉంటుందని యూ కెన్ షో దోస్ ప్రూఫ్స్. ఓకే, అయిపోయింది. ఏమేమి అయిపోయినాయి? టెస్టిమోనీస్ అండ్ ఇంకా మన పీడిఎఫ్స్. సో ఇంతవరకు అయిపోయింది. అండ్ కొన్ని హార్డ్ కాపీస్ కూడా ఉంచుకోవచ్చు. హార్డ్ కాపీస్ ఎట్లాగా? ఇప్పుడు వీళ్ళ దగ్గర నేను మొన్న ఒక 100 కాపీస్ కొట్టించాను. ఏంటి? టూత్ పేస్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ టూత్ పేస్ట్. ఎంతమంది దగ్గర ఉన్నాయి టూత్ పేస్ట్ పోస్టర్? ఇప్పుడు మనం సేల్ చేస్తే ఒకటే, అదే ఒక పోస్టరు ఒక సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఒక మంచి షాప్ దగ్గర పోస్ట్ చేసి స్టిక్ చేసి అక్కడ వాళ్ళకి చెప్పేసి రావచ్చు, లేదంటే కొంత స్టాక్ అక్కడ పెట్టి రావచ్చు, లేదంటే వాళ్ళ చేతే కొంత పర్చేస్ చేయించి అక్కడ పెట్టచ్చు. సో యూ క్యాన్ డూ సంథింగ్. ఇప్పుడు వెంకటేష్కి ఒక షాప్ ఉంది, తన షాప్ లో తను సేల్ చేస్తాడు. తన దగ్గరకు వచ్చే షాప్స్ వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకు కూడా ఆ పోస్టర్స్ ఇచ్చి పంపిస్తాడు. వాళ్ళ షాప్స్, వాళ్ళ ఊర్ల దగ్గర, వాళ్ళ షాప్స్ దగ్గర కూడా ఆ పోస్టర్స్ స్టిక్ చేస్తారు. అక్కడి నుంచి వచ్చే సేల్స్, అక్కడి నుంచి వచ్చే పీవీస్ కూడా వెంకటేష్కి యాడ్ అవుతుంటాయి. గుడ్ ఐడియా, యూ క్యాన్ డూ దిస్. అండ్ లేదు మన క్లయింట్స్ ఉన్నారు ఆల్రెడీ, పొమగ్రనేట్, ఒమేగా ఇలాంటివి వాడుతున్నారు, పొమగ్రనేట్ వాడుతున్నారు. ఒకసారి వాళ్ళదైనా ఆఫీస్ ఉంటే కానీ వాళ్ళకి సంబంధించి, లేదంటే బయట కూడా పోస్టర్స్ అట్లా పెడుతూ ఉంటారు కదా. సో వాళ్ళ పర్మిషన్ తీసుకొని, మేడం ఐ వాంట్ టు స్టిక్ దిస్, ఇదిగో పొమగ్రానేట్ గురించి నేను ఇది ఇక్కడ స్టిక్ చేయాలనుకుంటున్నా అని చెప్పి యూ కెన్ ఫైండ్ సమ్ స్పేస్ అండ్ స్టిక్ దోస్ స్టిక్కర్స్ కదా. సో ఎంతమంది దగ్గర ఉన్నాయి ఇది, ఈ పోస్టర్స్? ఒక్కొక్క ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి యూసేజ్ అండ్ బెనిఫిట్స్ కి సంబంధించిన పోస్టర్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చాకైతే అందరి దగ్గర ఉన్నట్టున్నాయి నాకు తెలిసి. పోస్టర్స్ ఇప్పుడు మన ఫ్లెక్సీ టైప్ లో తీసుకోవాలంటారా మీరు అనడం? ఓన్లీ డిజిటల్ గానా? సాఫ్ట్ హార్డ్ కాపీ? కాపీస్, హార్డ్ కాపీస్, సాఫ్ట్ కాపీస్ ఒకటి, హార్డ్ కాపీస్ కూడా నేను చూపిస్తాను. దీన్ని మీరు ప్రింట్అవుట్ కొట్టించుకోవచ్చు. నాకు కూడా ఈ వెంకటేష్ హెల్ప్ చేశాడు ఆ పోస్టర్స్ తయారు చేయటంలో. ప్రింట్అవుట్ చేయించుకుని వచ్చాడు నేను చెప్తే. అట్లా నేను ఐ విల్ షో యూ. ఒకసారి నేను కొటేషన్వి నేను చూపిస్తాను ఒకసారి. ఇలా ఒక 100 కాపీస్ ఎంత అయింది నాకు? ఒక్కొక్కటి ఒక 10 రూపీస్, 15 రూపీస్. ఏముంది, ఒక 1000 రూపీస్ అంటే అయ్యబ్బో 100, అసలు 100 కూడా అక్కర్లో, ఒక 5 or 10 కూడా చేయించుకోవచ్చు మనం. ఓకే, ఓపెన్ అవ్వట్లేదు ఇది. లెట్ మీ సీ. ఓ అచ్చా, పాంప్లెట్స్ అంటారు కదా. ఒకసారి ఏమమ్మా అవి షేర్ చెయ్యి ఒకసారి వెంకటేష్, నువ్వు నాకు సెండ్ చేసావు కదా, అవి ఒకసారి చూపించు. అలా కొన్ని ప్యాంప్లెట్స్ లాగా అలా మనం ప్రింట్ చేయించుకొని, ఇప్పుడు ఒక్కొక్కసారి మనకు తెలిసిన వాళ్ళ షాప్స్ దగ్గర ఒకటి స్టిక్ చేయొచ్చు. ఇప్పుడు సతీష్ ఉన్నాడు, సతీష్ కూడా అక్కడ నున్నలో ఇంకొక 100 షాప్స్ ఉంటాయి. చక్కగా అన్ని షాప్స్ దగ్గర ఒక రోజు అవన్నీ స్టిక్ చేసి రండి. అక్కడ వాళ్ళు కూడా ముందు వాళ్ళని అడుగుతారు కదా, షాప్ వాళ్ళని అడుగుతారు, ఏమండి ఇక్కడ ఏదో స్టిక్కర్ పెట్టారు, ఏంటి అది పేస్ట్ ఉన్నాయా మీ దగ్గర? క్రియేట్ దట్ డిమాండ్.
ఆ డిమాండ్ క్రియేట్ ఒకసారి స్టిక్ చేసేసి రండి. సో అక్కడ ఉన్న ఫోన్ నంబర్కి ఏదైనా కావాలండి, ఎవరన్నా అడిగితే మాత్రం ఆ ఫోన్ నంబర్కి కాల్ చేయమని చెప్పండి అని చెప్పండి. లేదంటే కనుక కొంత స్టాక్ అక్కడ ఇవ్వడము. సో యూ కెన్ డూ దట్. మన షాప్లో సేల్ చేస్తే ఒకటే, బట్ 100 షాప్స్లో ఒక్కొక్కటి సేల్ చేస్తే 100. సో వీ కెన్ డూ దట్ అలా. లేదంటే మనకి పేషెంట్స్ క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కొంత అవేర్నెస్ ఉంటుంది. ఏదైనా ఉందనుకో వాళ్ళకి చెప్పారనుకో, ఆ, వాళ్ళకి చెప్పి అక్కడ స్టిక్ చేశారనుకో, ఏదైనా అడిగితే చక్కగా పాజిటివ్గా చెప్తారు కదా. ఎంత ఫ్రీ ప్రమోషన్స్ ఇవన్నీ. మ్యామ్ ఒకసారి షేర్ చేశాను చూడండి. ఎస్, ఇదిగో ఇదమ్మా పోస్టర్. చక్కగా ఇది ఒకటి తయారు చేసి నేను 100 కాపీస్ చేయించాను. నా కార్లో ఎప్పుడు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పోస్టర్స్ అక్కడ స్టిక్ చేసి వస్తా, వెన్ ఎవర్ అండ్ వేర్ ఎవర్ ఐ గో. అది అట్లానే సతీష్ వాళ్ళకి కూడా ఒకటి ఇచ్చాను లాస్ట్ టైం. ఓకే, ఇలాంటి చిన్న చిన్నవి, పెద్దవి కూడా అవసరంలా, జస్ట్ చిన్న చిన్నవి. ఎంత ఒక పేజ్, ఒక నోట్బుక్ సైజ్ కూడా చిన్నది కూడా చెయ్యొచ్చు. ఓకే, యూ కెన్ అన్షేర్. అర్థమైందా? అలా. సో ఇవన్నీ కూడా టూల్సే, మన బిజినెస్ టూల్స్. ఇవన్నీ కూడా మనం షాప్ తీసుకొని రెంట్స్ కట్టి అన్నీ చేయక్కలేదు కదా. పోస్టర్స్ మహా అయితే ఎంత ఒక 500-1000 రూపాయలు అయిపోతాయి. సో వాట్, మనకి లైఫ్ టైం ఇన్కమ్ వచ్చే ప్రోగ్రామ్స్ కదా ఇవన్నీ. అండ్ దట్ మనం స్టాక్ ఏమీ దగ్గర పెట్టుకోకల్లా, చక్కగా ఎవరైనా కావాలన్నారనుకో, భయ్యా ఇదిగో లింక్ పెడుతున్నాను, దీనిలోంచి పర్చేస్ చేసుకోండి అని. ఇదిగో ఇందాక మనం ఈజీ పర్చేస్ లింక్ ఓపెన్ చేసామే, అలా ఆ లింక్ పెట్టేసేయండి, చక్కగా వాళ్ళే పర్చేజ్ చేసుకుంటారు. ఓకే, గుడ్ ఐడియా. ఇంకా అలా ప్రమోషన్స్ ఇంకా ఎలా ఎలా ప్రమోట్ చేయొచ్చు. షేర్ వన్ ఐడియా. నాకు తెలిసిన కొన్ని నేను చెప్పాను, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా చెప్పండి. ఇంకా ఎలా ఏం చేయొచ్చు. యా ప్లీజ్, ఎవరు? ఇప్పుడు ఇంకొక ఐడియా చెప్పిన టూల్స్. సో మనం ఇంకా ప్రమోషన్స్ కోసం ఏం చేస్తున్నాం. సో టూల్స్ అంటే మనకు అర్థమైపోయినాయి మన దగ్గర ఏమేమి ఉండాలి ఏంటని. ఆ, ఇంకా ప్రమోషన్స్ ఎలా చేయొచ్చు. ఇప్పుడు మనం హోమ్ మీటింగ్ అంటున్నాం కదా, ఇది ఒక బిజినెస్ ప్రమోషన్ యాక్టివిటీ. అంటే ఇప్పుడు కోల్గేట్ టూత్పేస్ట్ వాళ్ళు ఎలా ప్రమోట్ చేస్తున్నారు. ఒక శాంసంగ్ టీవీ వాళ్ళు ఈ టీవీ కొనండి, ఈ ఫ్రిడ్జ్ కొనండి, ఎలా ప్రమోట్ చేస్తున్నారు. టీవీలో కొన్ని యాడ్స్ ఇస్తున్నారు, టీవీలో యాడ్స్ ఇచ్చి పెద్ద పెద్ద బ్యానర్స్, పోస్టర్స్, హోర్డింగ్స్ పెడుతున్నారు. ఇంకా ఇంకా యాడ్స్, హోర్డింగ్స్, ఇంకా షాపులకు మన వచ్చి కూడా స్టేటస్ లో పెట్టచ్చు మేడం. సేల్స్ మ్యాన్ షాప్ వచ్చి కూడా చెప్తారు మేడం. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ షాప్స్ కి వచ్చి ప్రమోట్ చేస్తుంటారు. సో దే ఆ ఆర్ డూయింగ్ స్టిక్కర్లు ఇట్. కూడా అంటిస్తారు, షాప్ కూడా స్టిక్కర్స్ కూడా అంటిస్తారు. చెప్పు. ఉమ్, యా ఇంకా మాది షాప్ కదా, పాంప్లెట్ విజిటింగ్ కార్డు ఇచ్చి వాళ్ళకి చెప్పొచ్చు. ఖాళీ ఉన్న టైం, వాళ్ళతో మాట్లాడే టైం ఫ్రీ ఉన్నప్పుడు వాళ్ళకి ఇలా ప్రమోట్ చేయొచ్చు. సో నేను ఇది పలానా పలానా అండి, మీకు ఏమైనా హెల్త్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కాల్ చేయండి అని. నేనైతే షాప్ లో కూర్చున్నప్పుడు ఆ వర్క్ చేస్తున్నాను. వెరీ గుడ్. అలా లేనప్పుడు ఫ్రెండ్స్ ని మీట్ అవుతాము, బయటకు వెళ్తూ ఉంటాము. ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు మన కార్డు, మన నెంబర్ వెళ్ళి జస్ట్ బ్రీఫ్, నాకు తెలిసింది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే, సో మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా, లేదు మీరు ఇంకేమైనా ఎక్స్ట్రా ఎర్నింగ్స్ కోసం ఏదో చూస్తున్నా కూడా జస్ట్ నాకు కాల్ చేయండి, నేను వివరంగా చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్యారంటీ కార్డ్ దాచుకుంటారు మేడం, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అక్కడే నలుగు పడేస్తారు. రెండింటికి ప్రిపేర్ అయిపోతాం. అది సో మేడం మంచి ఐడియా ఇచ్చారు. టూల్స్ లో ఏమేమి ఉంచుకోవచ్చు టూల్స్. నా దగ్గర ఇది ఉంది అది ఉందని ఎలా తెలుస్తుంది. యూ ప్రమోట్ యువర్ సెల్ఫ్. ఒక మంచి విజిటింగ్ కార్డ్ తయారు Visiting చేసుకోండి. card, yeah. 100 కార్డ్స్ ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి. ఎంత అవ్వచ్చు. మినిమం చెప్పండి, మాక్సిమం చెప్పండి. ఎంత అవుతుంది ఒక 100 కార్డ్స్. ఉంటేనే తక్కువ ఉంటది మేడం. మొన్న నేను 300 కార్డ్స్ వేయించాను, అది 200 ఎంత తీసుకున్నారు. యాక్చువల్ అంతే. గా ఒక 1000 అలా వేయించుకుంటే ఇంకా తక్కువ ఉంటది. మనం ఇంకా ప్రాపర్ గా రోజు ఆ వర్క్ ఒకటి కూడా చేసుకోవచ్చు కదా, ఎక్కువ పెట్టుకుంటే. అవి సో వేస్ట్ సునీత అయిపోతే గారు ఎంత ఇన్వెస్ట్ చేశారు. 300 కార్డుకి 200. మినిమం 200 ఏముంది అసలు. మనం వెళ్ళి ఒక మీల్స్ తింటే కూడా అయిపోతున్నాయి హోటల్కి వెళ్ళి కదా. Yeah. ఒక మీల్ ఒక్కసారి మీరు కార్డ్ ఇంట్లో తీసుకో. తినేసి ఆ 200 సేవ్ చేసి విజిటింగ్ కార్డ్స్ కొట్టించుకోండి. ఓకే, అది.
సో విజిటింగ్ కార్డ్స్ అంటే అఫీషియల్గా ఉంటుంది. కొన్ని కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు వీ నీడ్ దట్. కొన్ని 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 చోట్లకు వెళ్ళినప్పుడు అడుగుతారు. అండ్ ఓకే, కార్డ్ అసలు మనం కొట్టించలేకపోతున్నామండి. సాఫ్ట్ కాపీ నేనైతే ఏం చేస్తా తెలుసా, ఆ కార్డ్స్ నేను కార్లో పెడతా, హ్యాండ్ బ్యాగుల్లో పెడతా, ఎక్కడెక్కడో పెడతా. వెంటనే నేను అంట, నాకు వాట్సాప్లో హాయ్ పెట్టండి, నా వర్చువల్ కార్డ్ ఉంది, నేను మీకు షేర్ చేస్తానని చెప్తా తెలుసా. అట్లా అన్న మనకు వాళ్ళ నంబర్ వస్తుంది. మామూలుగా అయితే వాళ్ళ నంబర్ ఎవరు అనుకో, యా విజిటింగ్ కార్డ్ అనగానే ఎస్ ఇదిగో, వెంటనే ఏం చేస్తా తెలుసా, వాట్సాప్ లో ఒకసారి ఓపెన్ చేయండి, మన మన ఆ స్కాన్ కోడ్ ఓపెన్ చేస్తే మనకి మెసేజ్ వస్తుంది. వెంకటేష్, ఈ ఆప్షన్ ఐడియా ఉందా నీకు? స్కాన్ చేస్తే మన వాట్సాప్ లోకి హాయ్ వస్తుంది. అది ఐడియా ఉందా? మామూలుగా మన వాట్సాప్ స్కానరా మేడం? హాయ్ అని రాదు కానీ మామూలు మెసేజ్ చేయొచ్చు అనేది ఉన్నట్టు తెలుసు. మనకి వాట్సాప్ లో హాయ్ పెట్టాలనుకోండి, ఒకసారి వాట్సాప్ లో స్కాన్ కోడ్ ఉంటుంది, అది స్కాన్ చేసేస్తే హాయ్ పెడితే మనకు వచ్చేస్తుంది. అలా ఒక ఆప్షన్ వస్తుంది, చూస్తున్నాడు వెంకటేష్ చెప్తాడు. అలా లేదంటే మీకు కార్డ్ అడిగారు కదా, నేను నంబర్ చెప్తా, ఒకసారి నాకు హాయ్ పెట్టరా, నేను కార్డ్ పెడతాను మీకు అని చెప్తాను. బాగుందా? గుడ్ ఐడియా ఇది. Yeah. ఎస్, సునీత గారు తన కార్డ్ కూడా చూపిస్తున్నారు. నైస్ కార్డ్, ఫోటో పెట్టండి ఒకటి. ఎక్కడ పెడతారు? నాకు పెట్టండి, నేను వీళ్ళకి పెడతాను, చూస్తారు వీళ్ళు. ఓకే, దాని మీద నంబర్ తీసేసి పెట్టండి అమ్మా. షేర్ చేసేటప్పుడు దాని మీద తెలుసా, ఐడియా ఉందా? ఎడిట్ చేసి పెట్టచ్చు, ఫోటో తీసి దాని నంబర్ మీద ఇట్లా గీతలా గీసి పెట్టండి, గ్రూప్లో పెట్టండి, ఏం కాదు. ఒక ఇది ఓకే, దట్ ఈస్ హౌ. అలా టూల్స్ ఇవి కూడా, బిజినెస్ కార్డ్స్ టూల్స్ ఇవి. అండ్ ఇంకా కొన్ని ప్యాంప్లెట్స్, ఇవి కూడా టూల్స్. అండ్ ఇంకా ప్రమోషన్స్, ఇంకా ఎట్లా ప్రమోట్ చేసుకోవచ్చు చెప్పండి? హౌ వీ కెన్ ప్రమోట్ హోమ్ మీటింగ్స్. హోమ్ మీటింగ్స్ ఏంటి? ఇవి కూడా ప్రమోషన్సే. ఏం చేస్తున్నాము, చక్కగా అక్కడికి వస్తున్నాము, ఎంతమంది ప్రమోట్ చేస్తున్నాము. ఇప్పుడు షాజియా ఉంది, సతీష్ ఉన్నాడు, వెంకటేష్ ఉన్నారు. ఇప్పుడు ప్రమోటర్స్ ఎక్కువ ఉండి పార్టిసిపెంట్స్ తక్కువ ఉన్నారనుకో, ఇన్స్పైర్ అవుతారా లేదా? మోటివేట్ అవుతారా లేదా? ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్లీ అవుతారు. సో ఎప్పుడైనా కూడా మనం ఒక క్రౌడ్, ఒక టీమ్గా వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ మంది ఇదవుతారు, కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఒక 100 పీపుల్ ఉన్నారు, ఒక్క పర్సన్ వెళ్ళారు, అక్కడ సక్సెస్ అవుతుందా ఆ ప్రోగ్రాము? నో. ఒక 15-20 పీపుల్ ఉన్నటువంటి ఒక గ్యాదరింగ్ కి మినిమం 4 to 5 పీపుల్, ఒక టీమ్ మెంబర్స్ అక్కడ ఉండాలి. ఉంటేనే చక్కగా అక్కడ ఉన్న ఒక్కొక్కళ్ళకి వాళ్ళకి కావాల్సిన, అంటే ఒక్కొక్కరితో కనెక్ట్ అవుతారు. అంటే సమ్ టైమ్స్ మనల్ని కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు పీపుల్ కొంతమంది అట్లా. సో ఒక 4 or 5 పీపుల్ ఉన్నప్పుడు మేబీ ఒకళ్ళు బిజీగా ఉన్నా ఇంకొకళ్ళు అటెండ్ అవుతారు. అలా మనకి హోమ్ మీటింగ్స్ ఒకటి, ఇవి కూడా ప్రమోషనల్ యాక్టివిటీస్. ఇంకేమేమి ఉన్నాయి ప్రమోషనల్ యాక్టివిటీస్ అంటే? ఇంకా ఎలా చేయొచ్చు, హౌ వీ కెన్ ప్రమోట్? మేడం ఇది మీరు చెప్పింది కంపెనీ దాంట్లో ప్రొడక్ట్స్ లో ఎస్, ఉంటుంది కదా, అఫీషియల్ గా ఉంటుంది. ఈ క్యాటలాగ్ ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు డాక్టర్స్ ని ఒకసారి వాళ్ళని. దీని గురించి చెప్తారు సునీత గారు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. ఉమ్. ఇది అటామిక్ క్యాటలాగ్, మనకి ప్రొడక్ట్స్ పెట్టుకునే దాంట్లోనే ఉంటది. సో ఇది ఒక బుక్లెట్ లా ఉంటది కదా, ప్రతి ప్రొడక్ట్ గురించి దీనిలో ఉంటది అనమాట. ఎవరైనా అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ఒక 50 రూపీస్ ఏమో ఉంటది అనమాట. సో వెళ్ళినప్పుడు మనం ప్రతిదీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇందాక మేడం చెప్పారు కదా, మనకి ఏదైనా విజన్ కి వెళ్తే తొందరగా ఆకట్టుకుంటదని, అట్లా ఇలా దీనికి అన్ని ప్రొడక్ట్ కింద ఎలా ఏంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ బుక్ లో ఉంటది. వాళ్ళకి మీరు ఇవ్వచ్చు, లేదు అంటే ఇది చూపిస్తూ చెప్పొచ్చు, రెండు. ఓకే, ఒకసారి అది వెబ్సైట్ లో ఎక్కడ ఉంటుందో చూపించమ్మా వెంకటేష్, ఫ్రీ ఉన్నావా? Yeah, ma'am. అది ఎక్కడ ఉంటుంది వెబ్సైట్ లో ఒకసారి చూపించు అందరికి. ఎప్పుడు ప్రొడక్ట్సే కాదండి, కాస్త టూల్స్ కూడా కొనండి. సో ఏం లేదు పెద్ద అసలు ఆ బుక్ మనం చేసుకోవాలనుకో, ప్రింట్అవుట్ కొట్టించుకోవాలనుకో, మినిమం టు మినిమం 500,000 తీసుకుంటాడు.
మనం డిజైన్ చేయించి అది అంత మంచి బెస్ట్ క్వాలిటీ పేపర్ యూస్ చేసి వాళ్ళు ప్రింట్అవుట్ చేసి బైండింగ్ చేయాలంటే మినిమం 500 తీసుకుంటారు. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ మెయిన్ ఆఫీస్ లో మేడం డైరెక్ట్ తీసుకోవచ్చు కదా ఈ బుక్స్ కవర్స్. ఎంతమంది దగ్గర చూసాను నేను. ఉమ్, ఇన్ని తీసుకెళ్తున్నారు. అవును. ఓకే, దీని వల్ల ఇంత యూజ్ ఉంటుందా? ఏదైనా ఇప్పుడు ఏదైనా పట్టు చీర కొనడానికి వెళ్తాం, వాడు ఏం చేస్తాడు, ఒక బాక్స్ లో పెట్టి ఈ మధ్య అయితే ప్లాస్టిక్ బాక్సెస్ వస్తున్నాయి పెట్టి, వాడి ఉన్న కవర్, నేమ్ ఉన్న కవర్ ఇస్తే ఆ హైలైట్ వేరు. అలా కొనుక్కునే బ్రాండింగ్ ఇదిగో మర్చిపోయాను సతీష్, ఈసారి కవర్స్ కూడా చూపించు వెంకటేష్ ఒకసారి. కవర్స్ ఆటమీ కవర్స్ ఉన్నాయి, వాళ్ళ చేత్తో ఇలా పట్టుకుని వెళ్తున్నారు అనుకో, ఏంటిది ఇది ఏంటిది ఇది అని అడుగుతారు. ఇంకో నలుగురికి ఇది కూడా తెలుస్తుంది కదా. ప్రమోషనే. నేను అసలు కవర్లే పెట్టను షాప్ లో. అవును ఐఎమ్ చూసి ఇది కవర్ కాదు, ఇది కాదు, హెల్తీ అటామీ కవర్లు పెట్టు. బయోగ్రేడ్. ఒక 1000 రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి అటామీ బ్యాగ్ ఒకటి ఫ్రీ. ఏమైంది, 20 రూపాయలు. చక్కగా ఓకే ఓకే. ప్రమోషన్ ఇది కూడా. అలా రోడ్డు మీద పట్టుకెళ్తా ఉంటే ఇంకో నలుగురు చూసి అబ్బాయి వీళ్ళు ఇక్కడ ఎందుకు తీసుకుపోతున్నారు అంటే ఏంటో అని. ఓ పని అలా చేయి, కవర్ కాదు, వీటిని ఇది కూడా సేల్ బ్యాగ్. చేయి. అలా కాదు, వీటిని కూడా సేల్ చేసుకోవచ్చుగా సతీష్, వీటిని కూడా సేల్ చేయి, 50 రూపాయలు పెట్టు. ఓకే ఓకే ఓకే. ఓకే, ఇప్పుడు ఓకే అంట మేడం. మేము ఇంకా తెలివిగా బియ్యం బస్తాలు 2 పక్కలగా కట్ చేసి దాన్ని అమ్ముతాం, కుట్ చేసుకొని 10 రూపాయలకి అమ్మేస్తాను నేను. ఇది లైఫ్ టైం ఇన్కమ్, ఇది లైఫ్ టైం ఇన్కమ్. మరి బియ్యం బస్తాలు ఎందుకు వేసుకోవాలి? యా అందరు పైన చూడండి, ఇది కూడా క్యాటలాగ్స్ చూపించమ్మా. ఇది బ్యాగ్స్ 28 రూపీస్ పడింది బ్యాగ్. ఓకే, ఒక 2-3 తెప్పించండి, అసలు చూడండి అది ఏం చెయ్యొచ్చు అనేది చూడండి ఒకసారి తెప్పించి ఈసారి ఆర్డర్ పెట్టేటప్పుడు. ఇంకా క్యాటలాగ్స్ చూపించు ఒకసారి. ఇది ఈటీసీలోనే కదా మేడం ఉండేది. అదే అదే ఇప్పుడు నువ్వు చూపించింది అమ్మా. కిందకి రా. ఇందులో క్యాట్లు ఇవే కదా, అటామిక్ పాంప్లెట్స్ ఇదే ఉంది. ఇది కాదు, పాంప్లెట్స్ ఉన్నాయి, క్యాట్లాగ్ లేదు ఇక్కడ. లేదా ఉమ్. మేడం ఒకసారి అది ఓపెన్ అది చేయి, అది ఓపెన్ చేయండి, పాంప్లెట్స్ ఓపెన్ చేయండి. యా, ఇవి పాంప్లెట్ కింద ప్రొడక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉందా చూడు ఒకసారి. ఇంకేం లేవా డీటెయిల్స్? ఇవన్నీ కూడా చిన్న చిన్న పోస్టర్స్ లాగా, ఇవన్నీ కూడా యా. ఇవన్నీ పోస్టర్స్ లాగా. 100 పీసెస్ పర్ ప్యాక్, 100 పీసెస్ ఉన్నాయి, ఒక్కొక్కటి 10 ఉంటాయి అనుకుంటా, మొత్తం 10 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే, ఇది కాదు అయితే క్యాటలాగ్ ఉంటుంది, ఒకసారి నెక్స్ట్ అప్డేట్ అవుతుంది, అయిపోయి ఉంటాయి నాకు తెలిసి, ఇందులోనే ఉంటుంది. తర్వాత చూద్దాం అట్లయితే. ఓకే, దట్ ఈస్ హౌ. అటామీ డిఎన్ఏ, అది ఇంగ్లీష్ ఏం బుక్ మేడం, అది ఏంటది? ఎస్, అటామీ డిఎన్ఏ నా దగ్గర కూడా ఉంది. దీనిలో సౌమ్య, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ అటామీ డిఎన్ఏ? మ్యామ్ నాకు నెట్ ప్రాపర్ గా లేదు మేడం. హలో, కట్ అయిపో. చెప్పమ్మా. హలో, ఎస్ చెప్పరా. సిగ్నల్ కరెక్ట్ గా లేదంట మేడం. ఓకే, ఐ వాంట్ టు షో దిస్. ఇదిగో, దిస్ ఈజ్ అటామీ డిఎన్ఏ బుక్. ఇందులో ఏం రాశారంటే, ఒకసారి అన్షేర్ చేయండి ఇది. యా. సో దీనిలో ఈ బుక్ రాయడానికి పర్పస్ ఏంటి అంటే, మేనేజ్మెంట్ సీక్రెట్స్ ఆఫ్ చైర్మన్ హ్యాంగిల్ పార్క్ రివీల్డ్, కీస్ టు సక్సెస్. అటమీ సక్సెస్ అవ్వాలి అంటే అటమీలో ఏంటి కీస్ టు సక్సెస్ అండ్ మేనేజ్మెంట్ సీక్రెట్స్ ఆఫ్ అటమీ. మేనేజ్మెంట్ సీక్రెట్స్, చాలా మంది అటమీలో ఇంత డబ్బులు ఎట్లా ఇస్తారు, మొన్న కూడా ఎవరో క్వశ్చన్ అడిగారు, ఎలా ఇస్తారు, ఇదిగో ఇది చదివితే తెలుస్తుంది. అండ్ ద ఇన్నోవేటివ్ మేనేజ్మెంట్ సీక్రెట్స్ ఆఫ్ ద సూపర్ ఆర్గానిజం అటమీ. ఇందులో చివర్లో నాకు ఈ బుక్ మొత్తంలో నచ్చేది ఏంటో తెలుసా, మేనేజ్మెంట్ ఫిలాసఫీ ఒకటి ఉంది, అండ్ కల్చర్స్ ఆఫ్ అబ్జర్వింగ్ ప్రిన్సిపల్స్, కల్చర్ ఆఫ్ గ్రోయింగ్ టుగెదర్, కల్చర్ ఆఫ్ షేరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్. దీనిలో ఇంకా ఏమేమి ఉన్నాయి,
మన మోటో ఉంది. అసలు మోటో ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. ఫిలాసఫీ అండ్ విజన్. ఫిలాసఫీ అండ్ విజన్. కంపెనీ యొక్క ఫిలాసఫీ, ఏ ఉద్దేశంతో అసలు ఈ కంపెనీ పెట్టడం జరిగింది అనేది. ఓకే. అబ్సల్యూట్ క్వాలిటీ అండ్ అబ్సల్యూట్ ప్రైస్ అంటే ఏంటి అనేది ఉంది. ఇవే కదా కంపెనీ యొక్క ప్రిన్సిపల్స్, ఇవన్నీ కూడా. అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి కూడా ఉంది. ఎవరు తెచ్చుకొని చదువుతారు చెప్పండి? యూ కెన్ బై వన్ బుక్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఒకటి ఉంది. వాట్ అండ్ వై. మాస్టర్ ఆఫ్ వర్క్. ఓనర్షిప్ కమ్స్ ఫ్రమ్ ఫైండింగ్ యువర్ ఓన్ వర్క్. శ్రీప్రియ మేడం ఇవాళ సెషన్ పెట్టలేదులే, నిద్రపోదాం. ఎంతమందికి ఉంది? ఓకే. ఫైండింగ్ యువర్ ఓన్ వర్క్. నేను కూడా ఇట్లా ఇవన్నీ చేశాను, మిమ్మల్ని అంటాం కాదు. అమ్మయ్యా, డాక్టర్ సార్ ఇవాళ ఫోన్ చేయలేదు, అబ్బా నిద్రపోవచ్చు ఇవాళ. ఇవన్నీ మేము రేపు వెళ్ళి విజిట్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా అక్కడ సౌత్ కొరియాలో మన హెడ్ ఆఫీస్ లో సీన్స్ అన్నమాట. ఇవన్నీ అక్కడ ఉంటాయి అక్కడ. ఓకే. చివర్లో ఏ లెటర్ టు మై ఫ్యూచర్ సెల్ఫ్ అని హ్యాంగిల్ పార్క్ తనకి తను ఒక లెటర్ రాసుకున్నారు. ఇదిగో షాజాకి ఇష్టమైంది. మోటో. మోటో మీనింగ్ ఉంది ఇందులో. చెరిష్ ద స్పిరిట్, క్రియేట్ ద విజన్, ఫాలో ద ఫెయిత్, ఫౌండింగ్ ప్రిన్సిపల్స్. ఎవరిది చదివి నాకు చెప్తారు చెప్పండి. మోటో యొక్క మీనింగ్ కాపీ కొంచెం ఫోటో పెట్టరా గ్రూప్? ఏం లేదు, మీరు చాట్ జీపీటీలో కొట్టండి, లేకపోతే గూగుల్లో పెట్టండి, కొట్టండి. ఎందుకు రాదు అది? మీరే తెలుసుకొని మాకు చెప్పండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆటమీ అంటే చాలా మంది ఇదేదో బిజినెస్, మేము ఇది చెయ్యము, అమ్మో మేము అమ్మలేము, మేము కొనలేము. ఆటమీ ఈజ్ నాట్ ఎ బిజినెస్ యాక్చువల్లీ. ఆటమీ ఈజ్ ఎ కల్చర్. దట్ ఇందులో సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకి ఆటమీలో ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా నేర్పిస్తారు. మేము కంపెనీ సెమినార్స్కి వాటికి వెళ్తాం కదా, వాళ్ళు అసలు అక్కడ గోల్స్ సెట్ చేసుకోమని చెప్తారు. అసలు గోల్స్ ఎందుకు సెట్ చేసుకోమని చెప్తారు తెలుసా? మార్నింగ్ కూడా సార్ సెషన్లో చెప్పినప్పుడు మనకి మనం అంటే చేసుకోమంట. మనం ఏముందిలే మనకి లేకపోతే పర్లేదులే బట్ మన వాళ్ళకి చెయ్యాలంటే మాత్రం ప్రాణాలు పెట్టి చేస్తాం. సో గోల్స్ సెట్ చేసుకోమంటారు. వై యూ వాంట్ టు డూ దిస్లో, వై యూ వాంట్ టు డూ ఆటమీలో మనకి గోల్స్ కూడా ఫ్యామిలీ గోల్స్, సోషల్ గోల్స్, గోల్ సెట్టింగ్ చేయించి రాయిస్తారు. సో మన కోసం అంటే కొన్నాళ్ళే చేస్తాం, బట్ అదే మన పేరెంట్స్ కోసం చేయమంటే, మన పిల్లల కోసం చేయమంటే ఆగిపోం మనం. అట్లా మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీని బాగా గుర్తు చేస్తారు. ఒకరోజు లైఫ్ సినారియో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అమ్మ సునీత గారు పెట్టాల్సిన టాపిక్స్ లో మోటో గురించి ఒకటి చెప్పాను, లైఫ్ సినారియో అదొకటి పెట్టండి. లైఫ్ సినారియో గురించి కూడా. లైఫ్ సినారియో అంటే మీ లైఫ్ వీల్ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు, మీ నెక్స్ట్ 100 years ఆఫ్ లైఫ్ ని 4 parts చేస్తే ఆ 4 parts ని మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు అనేది అక్కడ ఉంటది. లైఫ్ వీల్ అన్నమాట, లైఫ్ సినారియో. అది రాయిస్తారు. చాలా మంది ఇక బిజినెస్ అంటే ఇక బిజినెస్. ఇంకా వాళ్ళ పర్సనల్ లైఫ్ అంటే ఇప్పుడు మనం ఈ 25 ఏళ్ల నుంచి మన అందరం ఎక్కడున్నాం? వంటింట్లో ఉన్నాం. ఇంకా ఈ వంటిల్లే ప్రపంచం. ఇప్పుడు ఆటమీ స్టార్ట్ చేసాం, ఇప్పుడు ఇదే ప్రపంచం. నో, వీ నీడ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. ఈ బ్యాలెన్సింగ్ ఒకటి నేర్పిస్తారు. అట్లా ఆటమీ అంటే బిజినెస్ కాదు. ఆటమీ ఈజ్ ఎ కల్చర్. ఆటమీ ఈజ్ ఎ లైఫ్ స్టైల్. యాక్చువల్లీ మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ నేర్పిస్తుంది. ఒకళ్ళ పట్ల ఒకళ్ళు మంచి గుడ్ రిలేషన్షిప్స్. ఇఫ్ ఎట్ ఆల్ ఆటమీ కాకపోతే వెంకటేష్తో కానీ, సునీత గారితో కానీ, సృజన గారితో కానీ నేను ఎందుకు మాట్లాడతా? వీళ్ళందరికీ ఇవన్నీ ఎందుకు నేర్పిస్తా? అసలు వీళ్ళందరికీ నేర్పించడం కోసం నేను ఎందుకు నేర్చుకుంటా? శుభ్రంగా పడుకొని నిద్రపోతా ఉంటా. ఫస్ట్ నేనే ఉంటా అందులో. ఓకే. ఆటమీ ఈజ్ ఎ లైఫ్ స్టైల్. చూడండి మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆటమీ ఎంత ఉంటుందో తెలుసా? నెక్స్ట్ 2 years తర్వాత వెనక్కి తిరిగి చూసుకోండి మిమ్మల్ని మీరు. ఏంది అప్పట్లో నేను ఎట్లున్నానేంటి? అసలు నాకే అనిపిస్తుంది 3 years బ్యాక్ శ్రీప్రియ అండి, ఏంటి అప్పట్లో నేను ఎందుకు ఆలోచించి అసలు ఇట్లా చేశాను అసలు. దట్ ఈస్ ఆటమీ ఈజ్ ఎ లైఫ్ స్టైల్. ఆటమీ ఈజ్ నాట్ ఏ బిజినెస్. ఓకే, దట్ ఈస్ వాట్. అండ్
యా లెట్ మీ షేర్. ఇంకా ఏమేం టూల్స్ కావాలి? టూల్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ప్రొడక్ట్ క్యాటలాగ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. యా, వన్ మోర్ థింగ్, శాంపిల్ ప్రొడక్ట్స్. ఎంతమంది దగ్గర ఉన్నాయి శాంపిల్ ప్రొడక్ట్స్? ఉన్నాయా? ఎక్కడన్నా హోమ్ మీటింగ్ వెళ్తున్నాము అంటే, ఎక్కడన్నా ఫీల్డ్ వర్క్ వెళ్తున్నాము అంటే, వి మస్ట్ అండ్ షుడ్ క్యారీ దీస్ శాంపిల్ ప్రొడక్ట్స్. నేనైతే ప్రత్యేకించి ఏమి క్యారీ చేయగల, ఎట్లాగూ నా హ్యాండ్ బ్యాగ్ నా దగ్గర ఉంటుంది. ఆ హ్యాండ్ బ్యాగ్ లో ఎట్లాగూ నేను వేసుకునేయండి. నా దగ్గర బాక్స్ చూపిస్తా. నా దగ్గర బాక్స్ చూసారు కదా అందరూ, టాబ్లెట్స్ అన్ని ఉంటాయా నా దగ్గర? ఎంతమంది చూసారు నా దగ్గర బాక్స్ ని? కనిపిస్తుందా? నా వీడియో ఆన్ లోనే ఉందా? ఎస్ మ్యామ్. ఎస్. ఏదో దిస్ నేను ఇస్ చూసా మ్యామ్. ఈ బాక్స్ లో ఎప్పుడు ఏదో ఉంటాయి. ఇవన్నీ టాబ్లెట్స్ అయితే 4 రకాలు ఉంటాయి. ఇంకా ఇదిగో ఇట్లా పొమగ్రానేట్లు ఉంటాయి, హెమాయిమ్స్, న్యూట్రాసిటికల్ మిక్స్, ఏమున్నాయి మొత్తం కలిపితే 10 రకాలు. అవి కొన్ని బాక్స్ టాబ్లెట్స్ అయితే ఇట్లా ఒక బాక్స్ పెట్టేసేసుకోవచ్చు. అండ్ అవి రెండు ఇవి రెండు అని అలా ఒకటి రెండు అలా శాంపిల్ పీసెస్ పెట్టుకున్నాం అనుకో, కొన్నిసార్లు దే వాంట్ టు ట్రై ఇట్. వాళ్ళ మాటల్లో అర్థమవుతుంటది, అదే అది ఎలా ఉంటుందో అనేది వాళ్ళ కళ్ళల్లో నాకు కనిపిస్తూ ఉంటది. వెంటనే ఒకటి కట్ చేసి ఇచ్చేస్తా. లేదంటే ఇదిగో మొరింగా ఇదిగో వేసుకోండి అని అట్లా ఇచ్చేస్తుంటారు. సో ఆ శాంపిల్ ప్రొడక్ట్స్ కొన్ని శాంపిల్ ప్రొడక్ట్స్ అలా దగ్గర పెట్టుకోవాలి. చూపించడం, చెప్పడం, అండ్ కొన్ని వాళ్ళు టేస్ట్ చేస్తే మేబీ మనం చెప్పింది నచ్చకపోవచ్చు, బట్ ఆ టేస్ట్ నచ్చుతుంది. కొన్నిసార్లు ఆ టేస్ట్ తో కూడా దే కెన్ అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్. అలా ఆ శాంపిల్ ప్రొడక్ట్స్ దీని వలన ఏంటి? బిల్డ్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్, ఇంక్రీజ్ ద ఛాన్స్ ఆఫ్ పర్చేజ్. సో ఛాన్స్ ఆఫ్ పర్చేజ్ ఎక్కువ ఉంటుంది. ఎలాగో మనం రోజు తింటానే ఉంటాము. చక్కగా ఒకటి మనం తిన్నాం అనుకుందాం, ఏమైంది ఒకటి పోతే? ఓకే, ఒక మంచి క్లయింట్, మనకి లైఫ్ టైం క్లయింట్ ఒకళ్ళు వస్తారు అనుకో, ఏమవుతుంది? నష్టం లేదు కదా. ఓకే, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంటే. ఇవన్నీ కూడా టూల్స్. ఇందాక మొబైల్ ఫోన్ గురించి మాట్లాడాం, టెస్టిమోనీస్ గురించి మాట్లాడాం, అండ్ వాట్సాప్ అండ్ సోషల్ మీడియా, ఇవి కూడా టూల్సే. మర్చిపోయాను, అసలు ఇది బిగ్గెస్ట్ టూల్ అసలు. వాట్సాప్ అండ్ సోషల్ మీడియా, ఇందులో ఏమేమి షేర్ టెస్టిమోనియల్స్. సోషల్ మీడియాలో ఏమేమి షేర్ చేయొచ్చు? సృజన గారు స్టేటస్ లో ఎక్కువగా అన్ని పెడుతూ ఉంటారు. యూ కెన్ షేర్ ద టెస్టిమోనీస్ కూడా. అమ్మా, మీరు గ్రూప్ లో యాడ్ అయ్యారా? టెస్టిమోనీస్ గ్రూప్ లో సృజన లేదు గారు? మేడం, యాడ్ చేయరా నన్ను? మరి నాకు గుర్తు చేయలేదు, నేను యాడ్ చేయలేదు అనుకో. నాకు గుర్తు చేయాలి కదా. మెసేజ్ పెట్టలా, మర్చిపోయా నేను. యాక్చువల్లీ నేను యాడ్ చేశానమ్మా, మిమ్మల్ని యాడ్ చేశాక గ్రూప్ లో పోస్ట్ చేయలా. సో ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా గ్రూప్ లో. సమ్వన్ కెన్ ప్లీజ్ షేర్ ఆల్ దోస్ టెస్టిమోనీస్ ఇన్ గ్రూప్ పేరేంటి టెస్టిమోనీస్ గ్రూప్. మేడం? గ్రూప్ పేరేంటి? గ్రూప్ పేరు కూడా టెస్టిమోనీసే, జేఎస్ టీమ్ టెస్టిమోనీస్. ఓకే, అందులో షేర్ చేస్తారు, యూ కెన్ సి. అట్లా మన సోషల్ మీడియాలో కూడా, నాట్ ఓన్లీ వాట్సాప్, యాక్చువల్లీ మనం ఫేస్బుక్ లో షేర్ చేయొచ్చు, ఇన్స్టాలో షేర్ చేయొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు యూ కెన్ కాంటాక్ట్ మీ అని కింద మీ ఇంకొకటి కూడా చేయొచ్చు తెలుసా, మీ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా పెట్టచ్చు. పీపుల్ ఎంత లేజీ అయిపోయారంటే వాళ్ళకి ఫోన్ చేయడం అంటే బద్ధకం అండి. వాట్సాప్ లింక్ ఉందనుకో, కావాలంటే లింక్ టచ్ చేస్తారు. అర్థమైందా? అట్లా లింక్, మీ వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకొని, ఎంతమందికి ఉంది వాట్సాప్ గ్రూప్ పర్సనల్ గా? జేఎస్ టీమ్ లో అందరం ఉన్నాం. అది డాక్టర్ సార్ గ్రూప్, ఆయన బిజినెస్ ప్రమోషన్ కి పెట్టుకున్నారు. అంటే అందరం బిజినెస్ అందరిది ఒకటే, బట్ మన పర్సనల్ గా ఒకటి పెట్టుకోవాలి మనం. ఓకే, యూ పర్సనల్లీ యాడ్ గ్రూప్, ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. సృజన గారు మీకు లేదు నాకు తెలిసి. సో క్రియేట్ ఏ గ్రూప్, దానిలో ఫస్ట్ నన్నే యాడ్ చేయండి. ఆ తర్వాత ఇంకెవరినెవరిని యాడ్ చేస్తారో చూసుకోండి. మీ శ్రావణిని యాడ్ చేయండి అందులో. ఓకే, అట్లా యూ కెన్ స్టార్ట్ యువర్ గ్రూప్. అండ్ ఆ గ్రూప్ లింక్ ని మీరు అది చేస్తున్నారు కదా, ఇప్పుడు టెస్ట్ మనీ షేర్ చేస్తున్నారు కదా, అక్కడ గ్రూప్ లింక్ కూడా పెట్టండి. అలా. సో దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ యాడ్ దిస్, యూ కెన్ జాయిన్ దిస్ గ్రూప్ అని
వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టడం అండ్ అండ్ ఇంకా ఇంకా ఏమేం షేర్ చేయొచ్చు, సక్సెస్ స్టోరీస్. ఇవాళ కూడా యాక్చువల్లీ వెంకటేష్తో తన సక్సెస్ స్టోరీ రివీల్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను, బట్ డిఫరెంట్ టాపిక్ నడుస్తుంది కాబట్టి రేపు మధ్యాహ్నం డెఫినెట్లీ వి విల్ లిజన్ టు హిస్ సక్సెస్ స్టోరీ. అలా అతను వెంకటేష్ మాట్లాడేటప్పుడు మీరు అది ఓపెన్ చేసి అది వీడియో తీసి యూ షేర్ దట్ సక్సెస్ స్టోరీ. మన సక్సెస్ స్టోరీనే కాదు, మన టీమ్ సక్సెస్ స్టోరీ కూడా. ఓకే, ఆటమీ పట్ల వాళ్ళకు ఒక గుడ్ ఒపీనియన్, ఓకే ఇందులో ఇంత సక్సెస్ తీసుకోవచ్చు చూడొచ్చు అనేది అర్థమవుతుంది కదా. ఓకే, అండ్ ప్రమోట్ ఈవెంట్స్ అండ్ మీటింగ్స్. ఇట్లా జూమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి అండ్ రేపు ఫిజికల్ మీటింగ్స్ కూడా జరుగుతాయి. ఆ ఈవెంట్స్ కూడా ప్రమోట్ చేయండి. మార్నింగ్ కూడా నేను టీనేజ్ గర్ల్ ఎడ్యుకేషన్ అని పెట్టా. ఇప్పుడు ఆ టాపిక్ కంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా జాయిన్ అయ్యి నేర్చుకొని ఎస్ ఐ విల్ జాయిన్ యువర్ జూమ్ మీటింగ్స్ అని మీకు అలా వస్తే కూడా ఓకేనే కదా. అది కూడా వై డోంట్ యూ ప్రమోట్ అది. ఎంతమంది మార్నింగ్ టీనేజ్ గర్ల్ ఎడ్యుకేషన్ అటెండ్ అయ్యారు మార్నింగ్? మేడం నాకు టైం దొరకలే, అందుకని అటెండ్ అవ్వలేదు, లేకపోతే అటెండ్ అయ్యేదాన్ని. ఇప్పుడు మీకు అటెండ్ అవ్వడానికి టైం లేదు, బట్ అది ప్రమోట్ చేస్తే అటెండ్ అవ్వడానికి బోల్డ్ మంది రెడీగా ఉండుంటారు కదా. వై డోంట్ యూ ప్రమోట్ కదా. నేనేం చేసేదాన్ని తెలుసా కొత్తలో, నేను ఇప్పుడంటే నేను సెషన్స్ తీసుకున్నా కానీ ఫస్ట్లో నాకు అంతేమి టాకింగ్ స్కిల్స్ అవంతా లేదు. ఓకే, నేనేం ఫైండ్ అవుట్ చేశా, డాక్టర్ గారు ఆయన హీఈస్ గుడ్ ఎట్ ఎనీ టాపిక్. మీరు ఈ ప్రపంచంలో అసలు ఏ టాపిక్ అయినా ఇవ్వండి, అందులో ఆయన ఎక్స్పర్ట్ ఏమో అన్నట్టు మాట్లాడుతుంటారు. ఏం చేసేదాన్ని అంటే ఈ సైకాలజీకి సంబంధించి, కమ్యూనికేషన్కి సంబంధించి, ఎమోషనల్ బ్యాలెన్స్ మేనేజ్మెంట్ గురించి, ఫైనాన్షియల్ స్కిల్స్ గురించి, ఇట్లా ఇక నా ఇష్టం, ఇంకా నా ఇష్టం వచ్చిన టాపిక్ ఒకటి తయారు చేసేసి పోస్టర్ తయారు చేసేసి పెట్టేసేదాన్ని. సార్ దగ్గర అపాయింట్మెంట్ తీసా, సార్ ఐ వాంట్ టు మేక్ ఏ టాపిక్, ఐ వాంట్ టు ప్రమోట్ సంథింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకోండి. ఫస్ట్ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద నేను ఇట్లా చేస్తున్నాను సార్, ఒకటి ప్రమోట్ చేద్దాము. సండే మార్నింగ్ 10 to 11, ఈవినింగ్ 4 to 5 ఏ టైంలో మీరు ఫ్రీ ఉంటారు సార్ అని సార్తో ఒక టైం ఫిక్స్ చేయించుకొని ఓ పోస్టర్ తయారు చేసి, అక్కడి నుంచి వచ్చిన లీడ్స్ కూడా ఉన్నాయి కొన్ని తెలుసా. అట్లా వచ్చిందే. ఇప్పుడు మాధవి మేడం వాళ్ళని రిక్రూట్ చేసిన అతను ఒక అతను అక్కడి నుంచి వచ్చినాడు. ఓసారి ఇట్లనే ఆన్లైన్ సెషన్ పెడితే నా లింక్ లో జాయిన్ అయ్యి ఆ సెషన్ విని అప్పటి నుంచి నన్ను ఫాలో అవుతూ అక్కడి నుంచి వచ్చింది లీడ్. మనం చేసిన ఏ ఎఫర్ట్ వేస్ట్ అవ్వదు తెలుసా అసలు. అర్థమైందా? యూ కెన్ ప్రమోట్ దిస్ ఆల్సో. ఓకే, శ్రీప్రియ మేడం పెట్టే సెషన్స్ కి ఏమైనా లింక్స్ ఉంటే నాకు పెట్టండి అని అడుగుతారు అనుకో, యూ బిల్డ్ దట్ రిలేషన్, యూ బిల్డ్ దట్ కమ్యూనికేషన్ అండ్ లెట్ దెమ్ కమ్. అండ్ ఈ సెషనే వింటారా? శ్రీప్రియ మేడం చెప్పేది హెల్త్ అవేర్నెస్ నైట్ 9 PM లింక్ జాయిన్ అవ్వరా? అవుతారు కదా. యూ కెన్ ప్రమోట్ ఇన్ దిస్ వే ఆల్సో. అలా ఇంకా అసలు పెయిడ్ సెషన్స్ కూడా పెట్టేదాన్ని. ఇప్పుడు ఒక 20-30 పీపుల్ దాకా జాయిన్ అయ్యేవాళ్ళు. 30 పీపుల్ అంటే 30 into 100 ఎంత అయింది? ఓ 3000 రూపీస్. మనకు జూమ్ లింక్ కొనుక్కోవడానికన్నా వస్తాయిగా. ఓకే, అంటే దట్ ఈస్ నాట్ అబౌట్ మనీ. మనీ కూడా వస్తూ మనకి కొత్త కొత్త లీడ్స్ వస్తుంటే దట్ ఈస్ ఓకేనే కదా. బాగుందా? గుడ్ ఐడియా ప్రమోట్ చేసుకోవడానికి. ఎంతమంది చేస్తారు ఇది? ఎంతమంది? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు డూ దిస్? సృజన గారు ఒకరు చేస్తారు అంతేనా? ఇంకా సౌమ్య చేస్తుంది. ఇంకా నచ్చలేదా ఈ ఐడియా? ఓకే, ఇలా యూ క్యాన్ డూ దిస్. మంత్లీ వన్స్ ఒక ప్రోగ్రామ్ చేయొచ్చు కదా అలా. సో లైక్ వైజ్ అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అండ్ మోటివేషనల్ స్టోరీస్. కొంతమందికి మోటివేషన్ కూడా అవసరం. లైఫ్లో హోప్లెస్గా ఉంటుంటారు కొంతమంది, అలాంటి వాళ్ళకి మంచి మంచి మోటివేషనల్ కోట్స్ పెట్టడము. అండ్ యూ కెన్ ప్రమోట్ యువర్ సెల్ఫ్ ఆల్సో తెలుసా. హౌ? యు ఆర్ ఆల్సో వన్ ప్రోడక్ట్. ఇది మిస్ అవుతాం మనం తెలుసా.
మనకంటూ కొన్ని స్కిల్స్ ఉంటాయి, మనకంటూ కొంత స్ట్రెంగ్స్ ఉంటాయి. వీ కెన్ ప్రమోట్ అవర్ సెల్ఫ్ ఆల్సో. ఎలా? యూ కెన్ మేక్ వన్ వీడియో, ఒక చిన్నది ఏదో ఒక చిన్న కోట్ అండి, ఒక 30 సెకండ్స్ వీడియో, ఒక చిన్నది సెల్ఫీ వీడియో ఒకటి తీసి ఒక కోట్ పెట్టండి ఒకసారి, లేదంటే టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. మన స్టేటస్ ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎంతమంది తెలుసు ఇది? అరే సునీత భలే భలే కోట్స్ పెడుతుంది ఉంటారు. అరే సృజన గారు మంచి ఇన్ఫర్మేషన్ పెడుతుంటారే ఉంటారు మీ ఫ్యాన్స్. ఫైండ్ అవుట్ దోస్ ఫ్యాన్స్. ఒకవేళ మనం పట్టకపోతే హత్య అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏంటి మేడం మీరు ఈ మధ్య ఇది పెట్టట్లేదని అడుగుతుంటారు. అప్పుడు ఓకే నా ఫాలోయర్స్ ఉన్నారు అనమాట అనుకుంటుంటాను నేను అప్పుడప్పుడు. సో ప్రమోట్ యువర్ సెల్ఫ్. అండ్ కొంతమంది మన సక్సెస్ ని మనల్ని ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు ఉంటుంటారు. సో నిన్న కూడా నేను కొరియా ట్రిప్ అది ఏదో పోస్ట్ స్టేటస్ పెడితే ఎంతమంది చూసారు నా స్టేటస్? సో ఆ స్టేటస్ పెడితే చాలా మంది విష్ చేస్తూ ఎప్పుడెప్పుడో నేను 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ల క్రితం కూడా నుంచి కూడా టచ్ లో లేని వాళ్ళు కూడా విష్ చేస్తున్నారు. అంటే దే ఆర్ ఫాలోయింగ్ మై సక్సెస్ అలా. సో షో యువర్ ప్రోగ్రెస్, షో యువర్ సక్సెస్. అప్పట్లో శ్రీప్రియ ఇలా ఉండేది, ఇప్పుడు ఏంటి ఇంత ఎట్లా డెవలప్ అయింది? ఏంటి ఏం చేస్తున్నావు? ప్రమోట్ యువర్ సెల్ఫ్. ఎంతమంది చేస్తున్నారు ప్రమోషన్స్? ఓకే, లైక్ వైజ్ ఇంకా ఇంకా ఏమేం చేయొచ్చు? టూల్స్ అండ్ టెక్నిక్స్. ఇవాళ సెషన్ అంతా కూడా ప్రమోషన్స్, టూల్స్, ప్రమోట్ ఈవెంట్స్ అండ్ మీటింగ్స్. సో మీరు మీటింగ్లో కూర్చున్నట్టు ఫొటోస్ పెట్టండి. మీరు మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు, ఇప్పుడు జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నారు. ఈ జూమ్ మీటింగ్లో కొన్ని వాల్యుబుల్ వర్డ్స్ అందరికీ ఉపయోగపడేవి అన్న కొంచెం కమ్యూనికేషన్ గురించి కానీ, మార్నింగ్ కూడా నేను ఒక వీడియో పెట్టా గ్రూప్లో. సో అది పెట్టండి, అది స్టేటస్లో పెట్టండి. ఇప్పుడు డాక్టర్ సార్ మంచి మంచి వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు, చక్కగా అది స్టేటస్లో పెట్టండి. అడుగుతారు కదా ఎవరైనా ఏంటి స్టోరీ ఏంటి, ఆయన ఏది చెప్తున్నారు, అసలు ఎవరు అడుగుతారు చూడండి. దట్ ఈస్ ఆల్సో ప్రమోషన్. ఓకే, అండ్ ఎడ్యుకేట్ కస్టమర్స్ అబౌట్ ప్రొడక్ట్స్, స్టే కనెక్టెడ్ విత్ టీమ్ మెంబర్స్. ఇవన్నీ కూడా మార్కెటింగ్ అండ్ ఎంగేజ్మెంట్, సోషల్ మీడియా టూల్స్. ఇవి కూడా హోమ్ మీటింగ్స్ మాట్లాడాం, టెస్టిమోనీస్ గురించి మాట్లాడాం, ఇంకా ప్రెజెంటేషన్ టూల్స్ గురించి కూడా మాట్లాడాం మనం. అండ్ ఫ్లో చార్ట్స్ ఎంతమందికి తెలుసు? ఫ్లో చార్ట్ అంటే ఏంటో తెలుసా? మనం ఇప్పుడు యాటమీలో ఐడి వేయాలనుకో, ఆ ఐడి వేసే ప్రాసెస్ ని ఒక ఫ్లో చార్ట్ తయారు చేయమంటే చేస్తుంది. వెంకటేష్ ఆర్ యు దేర్? ఒక ఫ్లో చార్ట్ తయారు చేయండి. ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ పెట్టుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, దాన్ని ఒక ఫ్లో చార్ట్ లాగా కూడా తయారు చేయొచ్చు. ఒకసారి కొట్టండి అమ్మా సునీత గారు ChatGPT-లో హౌ టు క్రియేట్ ఐడి, గివ్ మీ ఏ ఫ్లో చార్ట్ ఫర్ దిస్. అలా కూడా పెట్టచ్చు. అంటే స్టెప్ బై స్టెప్, స్టెప్ 1 స్టెప్ 2 ఇలా ఫ్లో చార్ట్ ఒకటి వస్తుంది. ఓకే, యూ కెన్ డూ దాట్ ఆల్సో. సౌమ్య యూ కెన్ డూ దిస్. ChatGPT ఎక్స్పర్ట్ కాబట్టి నువ్వు అదే కొడుతున్నాను మేడం. అదే కొడుతున్నావు, ఆల్రెడీ ఉన్నావు అక్కడే. ఫ్లో చార్ట్ అంటారు. ఓకే, ఇంకా టెస్టిమోనీస్ వీడియోస్ ఉంటాయి కొన్ని. ఆ, అవి కూడా మన దగ్గర ఉండాలి. చక్కగా వాళ్ళు మాట్లాడింది, వాళ్ళు మన శివలీల గారు ఎంత మంచి టెస్టిమోనీ చెప్పారు. ఒక 15 years నుంచి వాళ్ళ హస్బెండ్కి ఆ విజన్ ఇది ఉంటే. సో ఈ జూమ్ మీటింగ్స్ లో కూడా మాట్లాడుతున్నప్పుడు చక్కగా వీడియోస్ తీయండి. ఆ వీడియోస్ తీసేసి సేవ్ చేసుకుని ఉంచుకుంటే అవి కూడా టెస్టిమోనీసే. ప్రియా మేడం ఏదో ఒక రోజు నాకు టెస్టిమోనీస్ ఫొటోస్ పెడతారు, ఇయే పెట్టాలి అదేం లేదు. నేను కూడా అట్లా కలెక్ట్ చేసినయే, ఇట్లా వీడియోస్లో ఫొటోస్లో చూపించేవి. ఐ కలెక్టెడ్ ఇట్ అండ్ ఐ సేవ్డ్ ఇట్. శ్రీప్రియ మేడం బాధ్యత టెస్టిమోనీస్ తయారు చేయటం అలా ఏం లేదు. వీ కెన్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. మీకు పెట్టాను చూడండి. ఇప్పుడు జూమ్ మీటింగ్ లో ఎంతమంది టెస్టిమోనీస్ కలెక్ట్ చేస్తున్నారు చెప్పండి? వింటున్నారు, అంతే అయిపోయింది. విని మనం చెప్పేదానికన్నా ఇప్పుడు చక్కగా ల్యాప్టాప్ లో జాయిన్ అవుతున్నాం. ఇప్పుడు
షేర్ యువర్ టెస్ట్ మనీ అని డాక్టర్ సార్ అనగానే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్తున్నారు. వెంటనే ఫోన్ తీసి రికార్డ్ చేసి యూ కెన్ సేవ్ దట్ టెస్ట్ మనీ. అసలు వాళ్ళ ఒరిజినల్ వాయిస్ వస్తుంది చూసారా. ఇప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు అంటే మన వాళ్ళ ఎదురుగ్గా మళ్ళీ కెమెరా పెట్టి తీయాలంటే ఒక్కొక్కళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ లో అనుకో వాళ్ళ పాపం మనం తీసేది తెలీదు, చక్కగా వాళ్ళ న్యాచురల్ వాయిస్, ఒరిజినల్ ఫీలింగ్స్, ఒరిజినల్ ఎమోషన్స్ బయటకు వస్తే ఎంత న్యాచురల్ గా ఉంటుంది ఆ వీడియో. సో ఎంతమందికి ఉంది ఈ అలవాటు? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ డూయింగ్? మనం సక్సెస్ అవ్వట్లేదు అంటే ఆ సక్సెస్ అవ్వడానికి కావాల్సిన పనులు మనం చేయట్లేదని అర్థం, అంతే. అప్లైన్ వచ్చి చేయట్లేదు కాబట్టి నేను సక్సెస్ అవ్వట్లేదు, నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు కాబట్టి సక్సెస్ అవ్వట్లేదు, అట్లేం లేదు. సో ఇవన్నీ కూడా మనం చెయ్యొచ్చు, మనం చేయాల్సిన పనులు చేయట్లా. సో దట్ ఇంట్రెస్ట్ క్రియేట్స్ దట్ థింగ్ టు డూ. మన ఇంట్రెస్టే మనల్ని ఆ పనులు చేసేలాగా చేస్తుంది. సో ఎవరన్నా మాట్లాడుతున్నారు టెస్ట్ మోనీస్ అంటే చక్కగా తీసి గ్రూప్ లో పెట్టండి. నేను ఎన్ని పెడుతుంటా, ఎంతమందికి ఉంది? సో శ్రీప్రియ మేడం లాగా సక్సెస్ అవ్వాలి అవ్వాలి అందరికి ఉంది. శ్రీప్రియ మేడం చేసే పనుల్లో నేను ఇదిగో ఇది చేస్తున్నాను. ఒక్కొక్కటి చెప్పండి అందరూ అందరూ ఎవ్రీవన్. మేడం అంతకుముందు నాకు ఈ అలవాటు లేదు, మిమ్మల్ని చూశాక నుంచి నేను ఇది నేర్చుకుంటున్నాను, నేను ఇది చేస్తున్నాను. నేర్చుకున్నాను కాదు, చేస్తున్నా. హలో. ఇప్పుడు మా గ్రూప్స్ లో పెట్టుకోవాలంటే ఏదన్నా మెసేజ్ వచ్చినప్పుడు ఇలాంటివి ఏమైనా ఉంటే తర్వాత పెడదాంలే, తర్వాత చేద్దాంలే. మిమ్మల్ని చూసాక నేను అది వెంటనే ఇప్పుడే ఇమీడియట్ గా షేర్ చేసేసాక ఇంకే పని అయినా ముందు ఆ వెరీ పని గుడ్. గురించి టెన్షన్ ఉండదు కదా. మేడం చూపినా మేడం ఫ్లో చార్ట్? చూపిద్దు కానీ ఒక్క నిమిషం అమ్మా సౌమ్య. ఓకే, మీరు అది ఒకటి నేర్చుకున్నారు, అయిపోయింది. అది నేర్చుకోవడం అయిపోయింది. ఇది వారం రోజుల నుంచి, నెల రోజుల నుంచి చెప్తున్నారు. నెక్స్ట్ వాట్ నెక్స్ట్ యు ఆర్ ట్రయింగ్ టు లెర్న్ ఫ్రమ్ మీ. అందుకే మేడం ఒక్కొక్క దాని గురించి నేర్చుకోవడానికి మిమ్మల్ని అడిగింది. ఇవంతా భాగమే ఇందులో. అదే ఓకే. ఇంకోటి ఏంటి? ఒకటే చూసారా నా దగ్గర? అదొకటి చూసారు, నేర్చేసుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఎక్కువ మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాని గురించి టైం ఎక్కువ పెట్టాలి, దాని గురించి వర్క్ చేయాలి. ఇప్పుడంటే ఇప్పుడే అచీవ్ అవ్వం కదా, కొంచెం టైం తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఐడెంటిఫై చేయండి ఫాలో అవ్వడానికి. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సౌమ్య, శ్రీప్రియ మేడం చేసేవి ఇవి చూసి నేను మేడం లాగా ఇలా చేయడానికి నేర్చుకున్నాను, ఆల్రెడీ చేస్తున్నాను. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ మీ? అది నడిచే ఎన్సైక్లోపీడియా మేడం. అది కొనసాగే పర్వం. యాక్చువల్లీ బేసిక్ ఫస్ట్ నుంచి మేడం ఇప్పుడు దాకా చాలా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. అందులో బెటర్ అవ్వడానికి, నన్ను నేను బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ మీరు ఏదైతే సార్ సెషన్ చేసేటప్పుడు మీరు ఏదైతే బిహేవ్ చేస్తారు, ఎలా అయితే ఉంటారు, ఎలా అయితే ఫాలో చేస్తారు, ఎలా డీల్ చేస్తారు. ఒక డీల్ వచ్చింది, లేదంటే ఒక క్లయింట్ మీట్ ఉంటది. ఒక క్లయింట్ ని మీరు డీల్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఫినిషింగ్ రెండు. ఓకే. అది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే కౌన్సిలింగ్. అంటే ఎదుటి వాళ్ళు కౌన్సిలింగ్ అంటే మనకు వచ్చింది చెప్పేయడం కాదు, మనం చెప్పేది అర్థం చేసుకుని మళ్ళీ వాళ్ళు చెయ్యాలి. అప్పుడే కౌన్సిలింగ్ ఇచ్చినట్లు అవుతుంది. ఓకే, గుడ్. అదొకటి నేర్చుకున్నాం. ఇంకా Third నువ్వు one, ఐడెంటిఫై చేసి చెయ్యాలి, నేర్చుకోవాలనుకున్నాను అనుకున్నాయి చెప్పు. ఫాలో అప్. అంటే అది వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి హోమ్ మీట్ చేశానా, సతీష్ గారి దగ్గరికి వెళ్ళి హోమ్ మీట్ చేశానా, కృష్ణవేణి గారి దగ్గరికి వెళ్ళి హోమ్ మీట్ చేశానా, అది కాదు. అక్కడ ప్రతి ఫాలో అప్ నేను వాళ్ళ చేత చేయించాలి అండ్ వాళ్ళకి డీటెయిల్స్ నా దగ్గర ఉండాలి. అదొకటి. నేను మొన్న రీసెంట్ గా జరిగిన సెషన్ లో నేను అది నేర్చుకున్నాను మేడం కొత్తగా. అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా డీటెయిల్స్, వాళ్ళు కదా ఫాలో అప్ చేయాలి రేపటి రోజున అనుకునేదాన్ని. దెన్ అది చేంజ్ చేసుకున్నాను, ఆ డీటెయిల్స్ అవన్నీ నా దగ్గర పెట్టుకోవాలని.
దెన్ ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడు ఏది అడిగినా నా అప్లైనర్ కి నేను స్పాట్ లో ఒక టెస్టిమోనీ అవ్వచ్చు, లేకపోతే ఒక పీపీటీ అవ్వచ్చు, ప్లాన్ ప్రెజెంటేషన్ అవ్వచ్చు, 864 సిస్టమ్ అవ్వచ్చు, ఎనీ టైం నేను ఆ స్పాట్ లో నేను విత్ ఇన్ సెకండ్స్ లో ఇచ్చేలాగా. ఓకే. ఇప్పుడు ఆన్ స్పాట్ ఇప్పుడు జూమ్ ఉంది, ఇప్పుడు జూమ్ పెడుతున్నారు. అంతకు ముందు ఏంటంటే ఆహా ఇది నేను తెలుసుకుని నా టీం కి చెప్పాలి బోలు, ఇది తెలుసుకుని అండ్ తర్వాత ఫర్దర్ గా నేను మూవ్ అవ్వాలి అనుకునేదాన్ని. అంటే ఏ సెషన్ కి ఎవరిని ఇన్వైట్ చేయాలి, ఏ సెషన్ కి ఎలాంటి వాళ్ళని పిలవాలి, అది ఐడియా ఉండేది కాదు. ఓకే. ఏమోలే వాళ్ళు వస్తే మళ్ళీ ఇది వింటే ఏమనుకుంటారో, అది వింటే ఏమనుకుంటారో, మళ్ళీ నేను వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, వాళ్ళు రాకపోతే ఏమయ్యేది, ఇట్లా లాట్ ఆఫ్ క్వశ్చన్స్ తో నేను అసలు ఫాలో అప్ సరిగ్గా ఉండేది కాదు. ఇప్పుడు ఏ సెషన్ కి ఎవరు వచ్చినా అండ్ ఎలా అయినా నేను డీల్ చేయగలను, వాళ్ళు ఏం అడిగినా నేను చెప్పగలను. వెరీ గుడ్. అది ఫస్ట్ భయపడుతూ అండ్ తర్వాత మిమ్మల్ని ఒకసారి చూశాను మేడం. ఏంటంటే నేను అనుకున్నా ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళని డీల్ చేస్తారంటే చదువుకున్నారు కదా మీరు, డీల్ చేస్తారులే అనుకునేదాన్ని. లేదు పల్లెటూరు నుంచి వస్తున్న వాళ్ళంటే లేదు మేడం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తారులే అనుకునేదాన్ని. అలా అంటే నాకు నేను ఒక అనాలిసిస్ చేసుకుని మేడం ఇలా చేస్తారు అలా చేస్తారంటే మేడం అలా ఉన్నారు కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్పగలరని లైట్ తీసుకున్నాను. కానీ వన్స్ నేను ఎందుకు చేయకూడదు మేడం సపోర్ట్ తీసుకుని అని స్టార్ట్ చేశాను. అప్పుడు నా భయం పోయింది ఆ విషయంలో. వెరీ గుడ్. దెన్ అలా ఇంకా చాలా ఉన్నాయి మేడం, లాట్ ఆఫ్ థింగ్స్. సో రాయ్ అవన్నీ లిస్ట్ అవుట్ రాయ్. సో దీస్ ఆల్ పీపుల్ షుడ్ లెర్న్. అంటే ఇదేదో నా గురించి కాదు ఇక్కడ. యాక్చువల్లీ ఐ వాజ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ వాట్ మేడ్ మీ డూ సక్సెస్ఫుల్. ఏం చేస్తుంటా నేను, కొంతమంది మేము భలే చేస్తారు మేడం అన్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఆహా ఇది ఎవరు చేయట్లా నేను చేస్తున్నానా, ఓకే ఈ మధ్య నేను కూడా నా మీద నేను రీసెర్చ్ చేసుకుంటున్నాను నేను ఏమేం చేస్తున్నానని. అది మీ అందరికి నేర్పించడం కోసం నా మీద నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నా. నేను మనిషి అనే వాళ్ళకి అనిపిస్తే ఫస్ట్ కెమెరా ఆన్ చేస్తా. అది మొన్న సునీత గారు కూడా చెప్తున్నారు. ఎంతమంది మనిషి కనిపించగానే ఫోన్ ఆన్ అవుతుంది, ఎంతమంది ఇది ప్రాక్టీస్ చేస్తున్నారు చెప్పండి. ఇంకా రాలా నేను చాలా వరకు చేస్తాను మేడం. వాళ్ళు చెప్పంగానే యా మ్యామ్. అని ఓపెన్ చేసేట చూడటం వెంటనే అయిపోయింది కానీ కెమెరా ఓపెన్ అవ్వట్లా. ఇది ప్రాక్టీస్ వెంకటేష్ గారిని కూడా సెషన్ జరిగేటప్పుడు నుంచో కానీ ఫోన్ తీసి వీడియో తీయండి అని ఆయన తీస్తున్నారు, నేను తీస్తున్నాను. అది చాలా బాగా అలవాటు అయింది మేడం అది కూడా. ఓకే. సో అదొకటి. అండ్ ఎవరన్నా చెప్పడం స్టార్ట్ చేయగానే వాయిస్ నోట్ అన్న, వాయిస్ కాల్, ఇది రికార్డర్ అన్న ఓపెన్ చేయాలి, వీడియో అన్న ఓపెన్ చేయాలి. అదొకటి. ఆ తర్వాత వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా వాళ్ళు తీసుకునేటట్టు ఉంటారు, లేదంటే మనల్ని కలిశారు అట్లా క్యాజువల్గా ఫొటోస్ తీసి ఉంచండి. ఏముంది 4 ఫొటోసే కదా. ఓకే, ఫొటోస్ తీసి ఉంచండి. మేబీ వాళ్ళు 4 రోజుల తర్వాత తీసుకోవచ్చు. అట్లా మిస్ అయినవి కూడా బోల్డ్ ఉన్నాయి నా దగ్గర. అందుకని ఓకే, మనం లేకపోతే వాళ్ళు ఆడేస్తారు అండ్ పాత ఫోటోలు మనకు దొరకవాలి. సో యూ కెన్ లెర్న్ దీస్ థింగ్స్ ఫ్రమ్ మీ. సౌమ్య, ఇవి కూడా నువ్వు డైరీలో రాసుకొని ఉంచుకోవాలి. ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి నీ టీంకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే. యా వెంకటేష్ చెప్పమ్మా. యా మ్యామ్, నేనైతే చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ టెల్ లో మీ. అయితే జూమ్ మీటింగ్ వచ్చి ఏంటి ఎంతమంది అటెండ్ అవుతున్నారని వెళ్ళిపోయేవాడిని. నేను ఉండేవాడిని కాదు అసలు ఓకే. ఫస్ట్ లో. ఓకే. ఏంటి ఇంత తక్కువ మంది వింటున్నారు ఏంటిది అని అనుకునేవాడిని. సో ఓకే. ఇంకా ముందు ముందు మీ మాటల ద్వారా కానీ మీ సెక్షన్స్ అటెండ్ అయినప్పుడు కాడి నుంచి ఎవరున్నా ఎవరు లేనది మనకు అనవసరం. మనం నేర్చుకోవాలి ముందు. మనం నేర్చుకుంటే వావ్. డెఫినెట్ గా ఓ 10 మందికి చెప్తే వాళ్ళే వస్తారు. అదేది Okay. నేర్చుకున్నా మేడం. మెయిన్ ఏంటంటే జూమ్ మీటింగ్ ఎక్కువ నేను ఏ మీటింగ్లకి అటెండ్ అయినా టీం ఎక్కువ ఉంటే అదొక ఆతురత, ఏంటి ఇంతమంది తినేస్తున్నారేంటి మనం కూడా ఇది చేయాలని. ఐ మీన్ అలా ఫీల్ అయ్యేవాడిని. బట్ కాన్సెప్ట్ అంతా తెలుసు, బట్ వేరే వేరే దాంట్లో అయినా జనం ఎక్కువ ఉండేసరికి వినేవాడిని, మాట్లాడేవాడిని. ఐ మీన్ అలా అలా. సో ఇక్కడ ఏంటంటే ఇక మనకి తక్కువ అంటే మీరు చెప్పే లెక్క ఏంటంటే ఒకళ్ళు విని మారినా చాలు కదా. ఇప్పుడు లైక్ దట్స్ ఇట్ సైడ్ సతీష్ ఒకళ్ళే వచ్చాడు కదా. ఎస్. సతీష్ ఒక్కళ్ళే వచ్చారు. సో ఎస్. ఒకళ్ళే 100 మందిని తీసుకొస్తారు అనేది కూడా నేను బాగా అర్థం చేసుకున్నా మేడం. అంతేకాకుండా
ప్రమోట్ చేయడం, స్టేటస్లు పెట్టడం, గ్రూప్స్ లో పంపించడం, ఇవి కూడా మీరు నేర్పించారు. సో కొద్దిగా తెలిసి నాకు ప్రతిరోజు పంపించాలి, అది చూస్తారు అనేది కూడా అర్థమైంది. ఉమ్. ఓకే, ఇంకా ఇంకా చాలా అర్థమైంది మేడం, చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇంకా. అదే మరి మీరు మర్చిపోతారు, అందుకే నేను అంటుంది యూ మెయింటైన్ ఏ డైరీ. సి యు ఆర్ ఆల్సో బికమింగ్ లీడర్స్ నౌ. మీ కింద Yeah. రేపు నెక్స్ట్ 2 years లో మినిమం 1000 పీపుల్ ఉండబోతున్నారు, సౌమ్య అండ్ వెంకటేష్, మిగతా వాళ్ళు కూడా, సృజన గారు, సునీత గారు అండ్ సతీ. సో మినిమం 1000 పీపుల్. కావాలంటే రాసుకోండి, మేడం ఏంటి ఇలా అన్నారు అని కాదు, కావాలంటే రాసుకోండి. మినిమం 1000 పీపుల్ ఉంటారు మీ టీమ్స్ లో. సో వీళ్ళందరికీ శ్రీప్రియ మేడం సక్సెస్ కాదు, దే ఆర్ వెయిటింగ్ ఫర్ వెంకటేష్ సక్సెస్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ సౌమ్య సక్సెస్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ సునీత సక్సెస్. సో మీ సక్సెస్ కోసం మీ టీం వెయిట్ చేస్తున్నారు. యూ రైట్ దట్ స్టోరీ. మీరేమేమి నేర్చుకున్నారు, మీరు మీ అప్లయన్స్ ని ఎంత ఎడిఫై చేస్తే, మీరు మీ అప్లయన్స్ గురించి ఎంత మాట్లాడితే, వాళ్ళు కూడా ఓకే అప్లైన్ గురించి ఇట్లా మాట్లాడాలనేది నేర్చుకుంటారు. ఇది కూడా ఒక టాపిక్ ఉంది, ఎడిఫికేషన్ ఆఫ్ అప్లైన్. యాక్చువల్లీ ఎడిఫికేషన్ కాదు, ఇది కూడా ఒక ట్రైనింగే. మనం మన అప్లయన్స్ తో ఎలా ఉంటామో మన డౌన్ లైన్స్ కూడా అలానే ఉంటారు మనతో. సో మనం చేసి చెప్పడం, మనం చేసి చూపించడం, చేసి నేర్పించడం లాగా. ఓకే, మీరు మీ మీ అప్లయన్స్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారో అది రాసుకున్నారు అనుకోండి. నేను కూడా, మీరు ఎన్నిసార్లు ఎంతమంది ఎన్నిసార్లు గమనించారు, నాకు డాక్టర్ సార్ ఇది నేర్పించారు, ఫస్ట్ లో నేను ఇట్లా ఉండేదాన్ని, నాకు ఇది నేర్పించారు, నాకు ఇది నేర్పించారు. డాక్టర్ సార్ ఇక్కడ ఎక్కడ లేరు అసలు. బట్ వై ఐ యూజువల్లీ ట్రై టు సే దట్, బికాస్ దట్ ఈస్ ఆల్సో ఎడిఫికేషన్ ఆఫ్ అప్లైన్. ఓకే, ఇది సార్ నేర్పించింది ఆ మేడంకి, దిస్ ఈజ్ వాట్. మీరు దాన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నారనేది కూడా మీరు చెప్పినప్పుడు, ఓకే ఏదైనా కూడా అప్లైన్ దగ్గర నుంచి నేర్చుకోవాలి, అప్లైన్ చూడాలి, అప్లైన్ గమనించాలి అనేది మన టీంకి నేర్పించినట్టుగా అవుతుంది. సో యు రైట్ యువర్ స్టోరీ, యు రైట్ యువర్ లెర్నింగ్స్. సౌమ్య మేడంని చూసి నేను ఇది నేర్చుకున్నాను, శ్రీప్రియ మేడంని చూసి ఇది నేను నేర్చుకున్నాను, యూ కెన్ రైట్ ఇట్. సో ఆహా ఇది నేర్చుకోవాల్సిన విషయం అని తెలుస్తుంది వాళ్ళకి. లేదనుకో, ఏ పద్దాలు ఇచ్చేయమంటున్నారు ఏంది వీళ్ళు అసలు అనిపిస్తుంది. లేదు ఇది నేర్చుకోవాల్సిందని మనమే చెప్పాలి. ఓకే, మన మన హోమ్ మీటింగ్ తర్వాత సౌమ్యాన్ని చూసి ఏం నేర్చుకున్నావు అండ్ నన్ను చూసి ఏం నేర్చుకున్నావు వెంకటేష్? కొత్తగా కొత్తగా ఏదైనా నేర్చుకున్నావా లేదా, అండ్ నేర్చుకుంటే ఏం నేర్చుకున్నావు? యా మ్యామ్, ప్రొడక్ట్ అదే మామూలుగా మనం హోమ్ మీటింగ్ ఎప్పుడు వెళ్ళినా పేషెంట్లు చూడడం, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ ఇవ్వడం అంతవరకే జరిగేది మ్యాక్సిమం. కొన్ని కొన్ని ప్లేస్లో నేనంటే ఇది నేను 101 మీటింగ్కి వచ్చినట్టున్నా, నేను మేబీ అది దివ్య గారి మీటింగ్ ఒకదానికి వచ్చినట్టున్నా. సో ఇక్కడ ప్రొడక్ట్ నాలెడ్జ్, సో ప్రొడక్ట్ నాలెడ్జ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేర్చుకున్నా మేడం. ప్రియా మేడం కూడా చెప్పారు చాలాసేపు మాట్లాడే ప్రొడక్ట్స్ గురించి, అసలు ఇవి ఎందుకు ఎందుకు వాడాలి అనే దాని గురించి నేర్చుకున్నా మేడం. అంతేకాకుండా మీరు ప్లాన్ కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మేడం, అది కూడా నేర్చుకున్నాను. సో మనం వేరే చోట జూమ్ మీటింగ్ పెట్టినప్పుడు ఏం చెప్పాలి, ఎలా మాట్లాడాలి, మన ఓన్గా వెళ్ళినప్పుడు ఎలా ఈ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కూడా తెలుసుకున్నాం మేడం. వెరీ గుడ్. అలా అంటే మీటింగ్ బై మీటింగ్ ప్రోగ్రెస్ ఉండాలి. ఓకే, ఇట్లా గుడ్. సో నేను ఇదంతా ఎందుకు అడుగుతున్నా అంటే, నాకున్న కొన్ని అలవాట్లు, అవి నా అలవాట్లు కొన్ని, నేను కొన్ని సార్ని చూసి నేర్చుకున్నాను, సార్ చెప్తే కొన్ని నేర్చుకున్నా. సో ఓవరాల్గా అన్నీ కొన్ని చేస్తున్నాం. నేను చేసేవి కొన్ని ఎవరు చేయట్లా. ఏది ఫోటో తీయటం ఫోన్లో, వెంటనే వాళ్ళకి వాట్సాప్లో వెంటనే నంబర్ చెప్పేసి, నేను చూసారా మొన్న గమనించారా, వాళ్ళకి నా నంబర్ చెప్పేసి వెంటనే నాకు హాయ్ పెట్టని చెప్తాను. వై? బికాజ్ మనమే సేవ్ చేయాలంటే మళ్ళీ మన వర్డ్స్ పెట్టాలి. అసలు వాళ్ళకి ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉందనేది కూడా అర్థమవుతుంది కొంతమందికి. వాళ్ళకి యాటిట్యూడ్ ఉంది, యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు అనుకో, మీరు పెట్టండి అనేస్తారు. సో ఇది ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు అస్. నేను నా నంబర్ చెప్పి ఒకసారి హాయ్ పెట్టమ్మా అంటే హాయ్ పెట్టుంటుంది, సేవ్ అయి ఉంటుంది. తర్వాత మనం కూల్గా రిలాక్స్గా ఉన్నప్పుడు ఒకసారి చూసుకున్న పలానా వాళ్ళ, ఓకే అట్లా వాళ్ళకి లింక్ షేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దట్ ఈజ్ హో. ఓకే, దట్స్ వాట్. గుడ్. ఇంకా ఇంకా ఏమేమి ప్రమోట్ చేయొచ్చు మనము? టెస్టిమోనీస్, హోమ్ మీటింగ్స్, పవర్ ప్రెజెంటేషన్ టూల్స్.
పవర్ పాయింట్ పీపీటీస్, ప్రొడక్ట్ బ్రోచర్స్, ఫ్లిప్ చార్ట్స్, ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, న్యూ మెంబర్ ఓరియంటేషన్. కరెక్ట్గానే చేస్తున్నాం కదా మనం ఇప్పుడు? ఇదేనా చేస్తుంది? ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా టూల్సేనంట. ఇది కూడా బిజినెస్ ప్రమోషనే తెలుసా? న్యూ మెంబర్ ఓరియంటేషన్. నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు పెడదాం చెప్పండి? నెక్స్ట్ ప్రొడక్ట్ ట్రైనింగ్, ఇది కూడా చేస్తున్నాము. లీడర్షిప్ డెవలప్మెంట్, ఇది కూడా చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ సెషన్స్, ఇవి కూడా చేస్తున్నాం కదా మనము. నెక్స్ట్ ఇంకా ప్రాస్పెక్ట్ లిస్ట్. నిన్న ప్రోగ్రామ్ తర్వాత 864 తర్వాత ఎంతమంది కూర్చొని మీ టీంతో ప్రాస్పెక్ట్ లిస్ట్ రాయిచ్చారు? లిస్ట్ మేకింగ్ ఒకరినొకరికి అసైన్ చేశా కదా, ఎంతమంది రాశారు? రాయలేదు చెప్పండి, నాకు సబ్మిట్ చేయాలి గ్రూప్లో. వెంకటేష్, యూ నీడ్ టు సిట్ విత్ యువర్ అప్లైన్ అని చెప్పాను. మీ అప్లైన్తో ఒక అరగంట, మీ డౌన్లైన్తో ఒక అరగంట కూర్చొని చేయాలా నువ్వు. ఎప్పటి లోపల సబ్మిట్ చేస్తావు చెప్పు. అన్మ్యూట్ చేసుకోమ్మా, అన్మ్యూట్ చేసుకో. ఆల్రెడీ ఇప్పుడు బుజ్జిబాబు గారి దగ్గర మాట్లాడాం మేడం. ఈ గ్యాప్ లో ఒక 20 కాంటాక్ట్స్ లిస్ట్ రాశాము. వెరీ గుడ్. సో ఇంకా సతీష్. సతీష్ గారి దగ్గర లిస్ట్ రాయాలి. ఎస్. షాజియా. రాజాది రాయాలి, సతీష్ది రాయాలి, నీ లిస్ట్ రాయాలి, నీ పర్సనల్ గా నీ లిస్ట్ నా ఉండాలి. లిస్ట్ రాయాలి. అదే మేడం అనుబోతున్నా ముందు Yeah. వెంకటేష్ గారి లిస్ట్ తీయలేదని. Yeah, ma'am. నెక్స్ట్ ఇంకా నేమ్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ పొటెన్షియల్. సో సునీత గారు, వేర్ ఈజ్ యువర్ లిస్ట్? సునీత గారు అండ్ సృజన గారు, వేర్ ఈజ్ యువర్ లిస్ట్? లిస్ట్ మేకింగ్ సెషన్ ఒకటి పెడదాం, కూర్చొని అందరు రాసుకుందాం ఉండండి. ఓకే. ఇంకా ఇంకేమేమి ఉన్నాయి? ఇంకా వాట్ వీ నీడ్ టు డూ. సో హెల్ప్స్ ఆర్గనైజ్ ఫాలోఅప్స్. ఇవి ప్రాస్పెక్ట్ లిస్ట్ రాసినప్పుడు మన ఫాలోఅప్స్ ని ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకోవడానికి వీలవుతుంది. వీళ్ళని ఈ టైంలో కలుద్దాం, నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఇది ప్లాన్ చేద్దాం, నెక్స్ట్ వీక్ చేద్దాం, ఈ రోజు చేద్దాం, నెక్స్ట్ 2 days లో చేద్దాం, ఇలా. నెక్స్ట్ ఇంకా ఫాలోఅప్ సిస్టమ్, ఫాలోఅప్ కాల్స్, మెసేజెస్, మీటింగ్ రిమైండర్స్. ఈ మీటింగ్ రిమైండర్స్ ఎంతమంది చేస్తున్నారు? ఇవన్నీ కూడా టూల్సే. ప్రమోషన్స్ లో టూల్స్ ఇవి. మీటింగ్ రిమైండర్స్ నిన్న పెట్టేశాక వాడే జాయిన్ అవుతాడులే, కాదు, వాళ్ళేం జాయిన్ అవ్వరు. మళ్ళానే వాళ్ళు కూడా బిజీనే. బట్ మనం అటామీలో బిజీ కాబట్టి మనమే పెట్టాలి రిమైండర్స్. ఎంతమంది పెడుతున్నారు రిమైండర్స్? నైట్ 9 PM కి ఉంటుంది అంటే మనం ముందుగానే రిమైండర్స్ పెట్టాలి. 7కి ఒకటి, 8కి ఒకటి. ఓకే, అట్లా డేలో 2 to 3 times ఏ మీటింగ్ పోస్ట్ పెట్టినా కూడా అట్లీస్ట్ 2 times 3 times రిమైండర్స్ మళ్ళీ ప్రమోట్ చేయాలి, మళ్ళీ కూడా పోస్ట్ చేయాలి ఇంకొకసారి కూడా. సో వీ నీడ్ టు గివ్ రిమైండర్స్. కస్టమర్ సర్వీస్ చెక్-ఇన్స్. కస్టమర్ సర్వీస్ చెక్-ఇన్స్ అంటే ఇంక వాళ్ళకి ప్రోడక్ట్ ఇచ్చేసాము, ఇంక వాళ్ళే వాడేస్తా ఉంటారు, లేదు అట్లా కాదు. వాళ్ళు వాడుతున్నారో లేదో. ఎందుకో తెలుసా, మొన్న మేము ఒక చోట ప్రొడక్ట్ ఇచ్చేసి వస్తే ఒక వీక్ 10 days 15 days తర్వాత ఒకసారి మేము కాల్ చేస్తే, ఏంటమ్మా ఎలా ఉంది, యూజ్ చేస్తున్నారా అని అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేడం ఇదిగోండి మేడం, ఇదిగో డబ్బా మేడం, ఈ డబ్బా మూత రావట్లేదు మేడం. ఊరి నెల రోజులు అయింది కదరా బాబు తీసుకొని డబ్బా మూత రా అంటే వీళ్ళు అసలు ఆ 1 month ఫోన్ చేయలేదన్నమాట. మళ్ళీ ఎప్పుడు అటు వెళ్ళినప్పుడు ఇచ్చాము, మళ్ళీ ఇంకా అటు వెళ్ళినప్పుడే. అది కాదు, ఎవ్రీ 2 days 3 days అట్లీస్ట్ మీరు యూజ్ చేస్తున్నారా లేదా, ఏ టైంకి వేసుకుంటున్నారు, డబ్బా మూత వచ్చిందా లేదా అని కూడా ఫాలో అప్ చేయాలంటుంది. అయితే మేడం ఎక్కువ ఫోన్లు చేస్తున్నా కూడా ఫోన్లు ఎత్తట్లేదు మేడం. ఇదిగో ఎక్కువ ఫోన్లు చేస్తే బ్లాక్ అయిపోద్ది, అది కూడా చూడండి. రోజు ఫోన్ చేస్తున్నాం, 2 రోజుల తర్వాత ఫోనే తీయట్లా. అదే మరి. రాత్రి దిగులు అది కూడా వచ్చింది అయ్యా. అందుకే ఒమేగా వేసుకోండి మీరు. నెక్స్ట్ ఇంకా టూల్స్ ఇంకేమి ఉన్నాయి?
టూల్స్ ఇంకేమేమి ఉన్నాయి? సక్సెస్ స్టోరీస్. ఇదిగో మీ సక్సెస్ స్టోరీనే కాదు, జేఎస్ టీమ్ సక్సెస్ స్టోరీ పెట్టచ్చు. ఒకసారి గూగుల్ చాట్ బాక్స్ లోకి వెళ్ళి, చాట్ జీపీటీలోకి వెళ్ళి జేఎస్ టీమ్ సక్సెస్ స్టోరీ అని చెప్పి జేఎస్ టీమ్ గురించి మీకు తెలిసినవి అన్ని ఇచ్చి దాని గురించి స్టోరీ ఇవ్వమనండి, ఇస్తుంది. ఇదిగో జేఎస్ టీమ్ లో జాయిన్ అయ్యాక సునీత గారు ఇట్లా ప్రోగ్రెస్ అయ్యారు, సౌమ్య ప్రోగ్రెస్ ఇది, వెంకటేష్ ప్రోగ్రెస్ ఇది, ఇంకా కొంతమంది ఇట్లాంటి 100 మంది ప్రోగ్రెస్ అయ్యారు. కొన్ని మీకు తెలిసిన ఐడియాస్ ఇచ్చేసి జేఎస్ టీమ్ సక్సెస్ స్టోరీ చేసి దాన్ని ఒక పోస్టర్ లాగా చేసి యూ ప్రమోట్ జేఎస్ టీమ్ ఆల్సో. ఓ జేఎస్ టీమ్ లో ఎంత సక్సెస్ ఉందా, నేను జాయిన్ అవుతా అని రావాలా. ఓకే, యూ కెన్ ప్రమోట్ జేఎస్ టీమ్ ఆల్సో. ఒమేగానే కాదు, హెమహిమ్మే కాదు, జేఎస్ టీమ్ ని ప్రమోట్ చేయొచ్చు, శ్రీప్రియ మేడం ని ప్రమోట్ చేయొచ్చు, డాక్టర్ సార్ ని ప్రమోట్ చేయొచ్చు. సార్ అంటుంటారు, "ఆ, ప్రియా నువ్వు ఆటమీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నావా, నన్ను అమ్ముతున్నావా ప్రియా?" You can sell. You can sell yourself. You can sell your uplines. You can sell the team. Okay. Share success stories. Inka product success stories. Income success stories also. ఎంత ఇన్కమ్ వచ్చింది, అంత ఇన్కమ్ వచ్చింది, ఆ స్క్రీన్ షాట్స్ తీసి మన ఇంపీరియల్ మాస్టర్ది తనకి ఇంత పీవీ వచ్చింది, అంత పీవీ వచ్చింది, ఆ స్క్రీన్ షాట్ నేను తీసుకొని ఛానల్ ఉంచుకున్నా. మొన్న డేటా ఎక్కడో మిస్ అయింది. అది ఆ ఇన్కమ్ సక్సెస్ స్టోరీస్, టీమ్ అచీవ్మెంట్ స్టోరీస్. మన ఇప్పుడు క్రాస్ లైన్స్ తో నో క్రాస్ లైన్ టాక్స్ అంటారు కదా, బట్ గుడ్ రిలేషన్స్ ఎందుకు మెయింటైన్ చేయమంటారు? సో క్రాస్ లైన్స్ కూడా సక్సెస్ స్టోరీస్ ఉంటాయి కదా, యూ కెన్ ప్రమోట్ దట్ ఆల్సో. అలా కూడా ఉపయోగపడతారు. వాళ్ళ సక్సెస్ స్టోరీ విని కూడా మోటివేట్ అయ్యి మన దగ్గరకు వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఉంటుంటారు. ఓకే, సో ఎందుకు సక్సెస్ స్టోరీస్ షేర్ చేయాలి అంటే చాలా మందికి కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి. మేము ఇది చేయలేము, మేము ఇది సక్సెస్ అవ్వలేము, మా వల్ల కాదు, ఇట్లా వాళ్ళందరికీ కొంత మోటివేషన్ అండ్ బిలీఫ్ బిల్డింగ్ ఉపయోగపడుతుందంట. ఇంకా పర్సనల్ డెవలప్మెంట్ మెటీరియల్స్, బుక్స్ చదవడం, పాడ్కాస్ట్ చూడటం, వినడం అండ్ ఆడియో ట్రైనింగ్స్. అప్పుడప్పుడు మీ అందరికి వాయిస్ నోట్స్ కూడా పెట్టేదాన్ని కదా. ఆడియో ట్రైనింగ్స్ గ్రూప్ ఉందా? ఎంతమంది దగ్గర ఉంది ఆడియో ట్రైనింగ్స్ గ్రూప్? గుర్తుందా మీ అందరికి? అంతకుముందు కొంచెం ఈ జూమ్ సెషన్స్ పెట్టక ముందు ఆడియో ట్రైనింగ్స్ కూడా చేస్తా ఉండేదాన్ని కదా. ఇంకా కొన్ని బుక్స్ చదివి ఆ బుక్స్ ఎట్లాగో మీరందరూ అంత చదవలేరు అని ఆడియో ట్రైనింగ్స్. ఇంకా లీడర్షిప్ లెసన్స్, కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను, యూట్యూబ్ లింక్స్ అవి. వై? టు డెవలప్ యువర్ పర్సనాలిటీ. సో డెవలపింగ్ మైండ్ సెట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, వీటికి కూడా మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా 7 ఎసెన్షియల్ టూల్స్ ఎవ్రీ డైరెక్ట్ సెల్లర్ షుడ్ క్యారీ. ఇది ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ. ఏమేం క్యారీ చేయాలంట? 7 టూల్స్ ఏమేంటి? మొబైల్ ఫోన్, ప్రాస్పెక్ట్ లిస్ట్, ప్రొడక్ట్ క్యాటలాగ్, శాంపిల్ ప్రొడక్ట్స్, టెస్టిమోనియల్స్, ఫాలో అప్ నోట్బుక్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్. ఈ లాస్ట్ నాకు చాలా బాగా నచ్చింది. పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఒక టూల్ అంట మనకి డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ అవ్వడానికి. అండ్ ఇంకా లాస్ట్ లో ఒక కొటేషన్ కూడా చెప్పారు, ఏంటి? టూల్స్ డోంట్ బిల్డ్ ద బిజినెస్ బై దెమ్సెల్స్. సో మన దగ్గర ఇవన్నీ ఉన్నాయి, మనకి ఇప్పుడు బిజినెస్ బాగుంటుంది. ఓ డైరీ చేతిలో ఉంది, ఓ టెస్టిమోనియల్స్ ఫోన్లో ఉన్నాయి, క్యాటలాగ్ చేతిలో ఉంది, ఇంకా మేము సక్సెస్ అయిపోతాం. అట్లేం కాదు. పీపుల్ హూ కన్సిస్టెంట్లీ యూజ్ ద రైట్ టూల్స్ బిల్డ్ సక్సెస్ఫుల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెసెస్. సో వీటిని ప్రాపర్గా యూజ్ చేసిన వాళ్ళు సక్సెస్ అవుతారంట. టూల్స్ ఉంటాయి, బట్ వాటిని వాడాలి కదా, అవి వాడితేనే సక్సెస్ అవుతామంట. సో ఫార్ములా ఫర్ సక్సెస్ అగైన్ ఏంటి? టూల్స్ ప్లస్ ట్రైనింగ్ ప్లస్ కన్సిస్టెంట్ యాక్షన్ ప్లస్ ఫాలో అప్ ఈజ్ ఈక్వల్ టు గ్రోత్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. సో ఒకసారి చాట్ జీపీటీలో గ్రోత్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ అని కొట్టండి, నేను ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అని కొట్టండి, మీకు చాట్ జీపీటీ చాలా ఆన్సర్స్ ఇస్తుంది. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ దీనికి సంబంధించి ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ రివ్యూ యూ కెన్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. సో యు ఆర్ ఆల్ మేకింగ్ మీ, నన్ను కూడా నా సీనియారిటీ, నా స్కిల్స్ని కూడా డెవలప్ చేసేటువంటి ఛాన్స్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మీ అందరికీ.
ఓకే. ఎస్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మీ మీ డెవలప్ కాదు మేడం, మీ ద్వారా మేము డెవలప్ అవుతున్నాము. ఏటమీలో ఉన్నది పిన్ టు పిన్, అంటే ఏవైనా నేర్పితే ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్పుతారు, కానీ పిన్ టు పిన్ ఎక్కడ ఎవరు నేర్పరు కదా. ఈవెన్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవడం అది రాలేదు అంటే మాకు ఓపిక ఉండాలి తప్పితే మీకు మాత్రం ఓపిక తగ్గదు, అదొకటి. ప్రతి ఒక్కటి ఏవైనా ఏదైనా షేర్ చేయటం యాక్షన్ నాకు అసలు ఇందులోకి వచ్చేదాకా ఏవైనా అది ఏంటది లైవ్ లొకేషన్ అయి పెట్టడం కూడా రాదు. ఫస్ట్ టైం సార్ అనేది, ఆ తర్వాత అలా మీరు స్టెప్ బై స్టెప్ ఇలా కూడా షేర్ చేయొచ్చమ్మా, ఇదిగో చాలా సేపు అయితే కరెంట్ లొకేషన్ పెట్టు అంటే అది చిన్నదవ్వచ్చు మీకు చేసుకునే వాళ్ళకి, కాకపోతే మాకైతే అది చాలా తెలియదు. మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు దారి తెలియకపోతే అత్తయ్య గారు ఆగమ్మ మా అబ్బాయి అంటే ఆయన జర్మనీలో ఉంటే అక్కడి నుంచి పెట్టిస్తారంట లైవ్ లొకేషన్. అదేం వద్దండి నేను చెప్తాను, ఫోన్ తీసి చెప్తాను ఏ ఆ కమాన్. ఫోన్ తీసి చెప్పి చేయిస్తే ఆవిడ ఎంత ఆనందపడిందోనండి అత్తయ్య గారు. ఆవిడ కూడా వింటారు చేస్తారు బాగా. వావ్. అది చిన్నది అవ్వచ్చు కానీ ఆ రోజు అది ఎంత బాగా ఉపయోగపడింది నేర్చుకున్నది. ఎస్. టెక్నాలజీ కూడా నేను ఇంత శ్రద్ధగా వినటానికి కారణం చిన్నదే అంత ఉపయోగపడ్డాయి, ఇంకా చాలా. అది వరకు అయితే మా అబ్బాయికి చెప్పే ఆర్డర్ మా అబ్బాయికి చెప్పి మా అబ్బాయి చేతి పెట్టించేదాన్ని. ఇప్పుడు నాకే బాగా మీరు వచ్చినప్పుడు నేర్పించారు కదా. ఓకే, మీరు చేస్తుంటే కూడా మాకు ఇంకా శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. మేడం అంత స్టేజ్ లో ఉండే అన్ని నేర్చుకొని చేస్తాను అంత ఇదిగా ఉంటున్నప్పుడు ఏం తెలియదు నేను నేర్చుకోవడానికి ఎందుకు జంకాలి. చాలా ఉపయోగపడింది చాట్ జీపీటీ కూడా. అంటే ఇంకా బాగా వాడటం రావాలి. ప్రతిదీ మీరు అడగమన్నప్పుడల్లా కొన్ని నేను అలా గుర్తుపెట్టుకుంటాను. ఓకే, అవసరమైనప్పుడు ఇది ఇలా అడగచ్చు, ప్రతిదానికి ఆధారపడక్కర్లేదు అనేది. అలాగే మొన్న మా వారికి అలాగే పోస్టర్ చేసి ఇచ్చి చెప్పాను కదండి అంటే మీకు పెట్టానని ఏం ఆనందపడ్డారు ఆయన. ఓకే, అవన్నీ చాలా చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఓకే, మనం నేర్చుకున్నందుకు ఇలా యూజ్ అయింది. మీరు నేర్పింది మాకు ఇవే మేడం, ఓ. ఎదగడం. కాకపోతే నాకు అనిపించింది ఇంకొంచెం ముందు పరిచయం అయితే బాగుండేది. హెల్త్ వెల్త్ టెక్నాలజీ అన్ని. అసలు ల్యాప్టాప్ అంటే ఇష్టం కానీ వాడాలంటే భయం, అలాంటిది అసలు ఆన్ చేసుకోవడం పెట్టుకోవడం ఇవన్నీ కూడా అవుతున్నాయి కదా క్లాసెస్ ఏం వినడం. పోయింది మన ల్యాప్టాపేగా అన్నట్టుంది ఇప్పుడు. ఒక్కట చాలా చాలా ఉన్నాయి. ఊరికే ఇంత ఏం ఇంట్రెస్ట్ లేకపోతే ఎప్పుడు కూడా ఇంతసేపు కూర్చోలేము కదా. ఎస్. ఒక రోజు కూర్చుంటాం, 2 రోజులు కూర్చుంటాం, అలా కాదు కదా. సో మీరు నేర్పించే విధానానికి మేము కూర్చుంటున్నాం మేడం. నా విషయం వరకు అయితే నేను అంతే. నేను ఎంత వరకు టైం పెట్టగలను అది వరకు వంటగదిలో ఉండే ఎక్కువ ప్రాముఖ్యత ఇప్పుడు నేను అక్కడ తక్కువ ఇచ్చేస్తున్నాను, ఇక్కడే ఎక్కువ ఇస్తున్నాను. వెరీ గుడ్. ప్రయారిటీస్ అంటారు దాన్ని. సో యు ప్రయారిటైజ్డ్. వెరీ గుడ్. ఓకే, మీరు అన్నారు కదా ఒక 10 లోపు పని చేసేసుకోమ్మా, 9 లోపు చేసేసుకో, ఏమైతుంది ఒక కూర అయినా ఓకే 2 కూరలైనా ఓకే, ఏమవుతుంది అని బ్యాలెన్సింగ్. Yes. గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ సెషన్ లో వాట్ యు లెర్న్, కొత్తగా నేర్చుకుంది ఏంటి? అంటే ఇవి ఏది ఎలా ఉపయోగించుకోవాలి టూల్స్, ఇంకా నాకు కొన్ని తెలిసి నేను చెప్పిన కాకుండా ఇంకా నేను కొన్ని రాసుకున్నాను. ఏది ఎలా డైలీ స్టేటస్ ఏదో ఒక ప్రొడక్ట్ గురించి ప్రమోట్ చేసుకుంటూ కూడా పెట్టుకోవచ్చు. వాయిస్ రికార్డింగ్ పెట్టచ్చు. చిన్న చిన్న వీడియోస్ ట్రై చేస్తాను. ఇంకా అంటే ఒక్కదాన్నే తీసుకోవడం కూడా రావాలి కదా, అది ఎలా ఏంటి అనేది. సెల్ఫీ. సో ఇవాళ మనం ఢిల్లీలో మీరు తీసారు చూడండి మేడం, ప్రొడక్ట్స్ చెప్తూ ఉంటే అది పెట్టాను స్టేటస్, 60 మంది చూసారు. ఎంత మంది ఇచ్చారు, చాలా బాగుంది. అంటే ఇస్తారు కదా లవ్ ఆర్ట్ గ్రీన్ సింబల్. హార్ట్ ఇస్తారు కదా, అలా చాలా లైక్. మంది ఇచ్చారు. ఎక్కడెక్కడో పాత పాత వాళ్ళు. ఇన్నాళ్ళు మీరు చెప్తుంటే మీటింగ్స్ అట్లా ఎందుకు ఉంటది అని అనుకునేదాన్ని. ఇవాళ నాకు అది చూసాక అంటే సంథింగ్ ఏదో చేంజ్ అయితే ఉంది. కానీ ఎప్పుడు కట్టుకున్నట్టే ఎప్పుడు నా డ్రెస్సింగ్ ఎలా ఉందో అలా ఉంటే మాత్రం మార్పు రాదు. మీరు కొంచెం మార్పు అయితే ఉన్నాం కదా. మనల్ని చేంజ్ మేము చేంజ్ అయ్యామో లేదో మాకన్నా పక్కన వాళ్ళు ఐడెంటిఫై చేస్తారని మీరు ఎప్పుడు అంటుంటారు కదా. ఏది అది యూ వాళ్ళకి షేర్ దట్ వీడియో, ఏదో ఒకసారి షేర్ చేసి చూపించండి వీళ్ళందరికి కూడా. స్టేటస్ లో ఎస్.
ఫీల్ చేస్తాను మేడం. కంగ్రాచులేషన్స్ సృజన గారు. మేడం సెషన్ అయిపోయే లోపల ఆటమీ షాప్ ఇవాళే ఓపెన్ చేశారు సృజన గారు. తను గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు, ఒక గ్రూప్. కనిపిస్తుందా మ్యామ్? ఎస్, ఓపెన్ అయిందమ్మా, షేర్ అవుతుంది. సృజన గారు తన ఆటమీ షాప్ ఇవాళే ఓపెన్ నాది చేశారు. స్టేటస్ ద్వారా మీ మీ ఆటమీ బిజినెస్ ఇవాళ స్టార్ట్ అయినట్టు సృజన గారు, అర్థమైందా? అది అదిగో మేడం పెట్టిన స్టేటస్ వీడియో అది. ఆటమీ హెడ్ ఆఫీస్ అంతే, రోజు కూడా పెట్టండి అట్లా. ఎస్, మిమ్మల్ని మీరు కొత్తగా ఇదిగో పర్సనల్ బ్రాండింగ్ కూడా అవసరం. మీరేంటనేది, మీ దగ్గర ఏముంటాయి, మీరేంటి, మీరేమేమి సర్వీస్ ఇవ్వగలరు. ప్రొడక్ట్సే, మన బ్రాండింగ్ కూడా అవసరమే. వెరీ గుడ్. అని మీరు సరదాగా తినండి, ఏం తినండి. నిన్న కూర్చుని ఇంతవరకు తీసిన అవన్నీ చూడలే, పిక్స్ చూస్తా సరే షేర్ చేద్దాం అని చెప్పి షేర్ చేద్దాం. వింటూ ఉంటాం కదా రోజు, ఏదో ఒకటి 1 or 2 పాయింట్స్ అనేది వెళ్తూ ఉంటాయి కదా, అది ఏదో విధంగా అప్లై చేయటం అనమాట ఇలా. ఎస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సృజన గారు కూడా తన ఇదొకటి తయారు చేశారు గ్రూప్. సో యూ ఇన్వైట్ దెమ్ ఆల్సో అమ్మా. అందరూ ట్రైన్డ్ పీపులే కాబట్టి ఇబ్బంది లేదు. ఓకే, క్రాస్ లైన్స్ అవుతారు. బట్ మీరు ఎలా ప్రమోట్ చేస్తున్నారు అనేది కూడా వీళ్ళు చూస్తారు. ఒకసారి చాట్ బాక్స్ లో కూడా షేర్ చేయండి గ్రూప్ లింక్, జాయిన్ అవుతారు. వీళ్ళని కూడా లెట్ దెమ్ వాచ్ యువర్ ప్రోగ్రెస్. వీళ్ళెవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు కాదు కాబట్టి యు లెట్ దెమ్ సీ యువర్ ప్రోగ్రెస్. చాట్ బాక్స్ లో పెట్టండి గ్రూప్ లింక్. సో వాట్ డూ యూ మేడం లర్న్ టుడే? మేడం రేపటి ఎజెండా ఏం చేయమంటారు? ఒక్క నిమిషం, ఇది రికార్డ్ ఆఫ్ చేస్తున్నా. ఓకే, మన యొక్క టాలెంట్ అది ఓకే, మనం నేర్చుకున్న వాటితోటే నువ్వు దాన్ని మళ్ళా ఇంకోటి ఇంకేమన్నా నీ మైండ్ కూడా అప్లై చేసుకొని నువ్వు ఎలా దాన్ని వాడుకోవచ్చు. ఓకే, అది నేను నేర్చుకున్నాను ఈరోజు. ఇంకా అంతే, ఆల్ బికమ్ ద అడ్వర్టైజ్మెంట్ ఎంటర్టైన్మెంట్ లాగా ఇది ఓన్లీ యాడ్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్. సో ద అడ్వర్టైజ్మెంట్ లోనే ఇవన్నీ పార్ట్స్, టూల్స్ అనేవి. సో దాన్ని మనం ఎలా ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కోలాగా ఒక్కొక్క పద్ధతిని ఫాలో అవుతారు. ఎవరికి ఎలా వస్తే వాళ్ళు అది అప్లై చేయడం. దట్ ఈస్ ఐ లర్న్. గుడ్. సో ఏమేం ప్రమోట్ చేయొచ్చు చూసారు కదా. ప్రొడక్ట్స్ గురించి పెట్టచ్చు, టెస్టిమోనీస్ గురించి పెట్టచ్చు, సక్సెస్ స్టోరీస్ గురించి పెట్టచ్చు, ఈవెన్ మన సక్సెస్ స్టోరీ పెట్టచ్చు, అదర్స్ సక్సెస్ స్టోరీ కూడా పెట్టచ్చు. ఎవరు వీళ్ళు అని అడుగుతారు. ఇప్పుడు సౌమ్య సక్సెస్ స్టోరీ పెట్టండి, ఎవరు సృజన ఈ అమ్మాయి అని అడుగుతారు. సునీత పెట్టండి, ఓ రోజు అడగండి వీళ్ళని, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చెప్తారు. యు షేర్ దైర్ స్టోరీస్ ఆల్సో. ఓకే, ఇప్పుడు అడుగుతారు. వాడండి, వీళ్ళిద్దరు కూడా ఉన్నారు, వాడండి. శ్రీప్రియ మేడంని వాడితేనే ఇక్కడ దాకా వస్తే వీళ్ళందరూ కూడా వాడండి అందరినీ. దట్ ఈస్ ఇంకా మేడం ఇంకోటి డౌట్ మేడం, ఇది యాక్చువల్లీ మాధవి మేడం గారు ఈరోజు పెట్టారు కదా స్లిమ్ ది జేఎస్ టీమ్ లో, బిజినెస్ టీమ్ లో ఫామ్ పెట్టారు. కాకపోతే ఆ ఫామ్ అనేది మనం నిన్న చూసాం చూడండి, సేమ్ అదే ఫామ్. ఓకే, మిమ్మల్ని డైరెక్ట్ గా యాడ్ చేయమన్నమ్మా, నేను మిమ్మల్ని డైరెక్ట్ గా యాడ్ చేయమన్నాను, చేస్తారు మేడం, నేను మాట్లాడాను. ఓకే, ఎందుకంటే అది ఒకసారి ఏంటంటే ఎవరైతే ట్రైన్ అప్ అయ్యారో అది ఎలా చేయాలనే కూడా ఒకసారి చూపించాలి మరి. నేను డైరెక్ట్ గా యాడ్ చేయమని చెప్పాను, ఆల్రెడీ ప్రాసెస్ లోనే ఉంది. అట్లయితే పర్వాలేదు. యా, నేను మీ డీటెయిల్స్ షేర్ చేశాను. తనే మీకు కాంటాక్ట్ లోకి వస్తారు. మీకు ఏదైనా చెప్పాల్సింది ఉంటే చెప్తారు, అడగాల్సింది ఉంటే అడుగుతారు, యాడ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. సౌమ్య. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. యాక్చువల్లీ ఇవాళ నేర్చుకున్నవన్నీ కూడా చాలా 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 ఎక్స్పెన్సివ్ అని చెప్పాలి మేడం. ఎస్, చాలా ఎక్స్పెన్సివ్. ఎక్కడ మనకి దొరకని ఒక సెమినార్ లోనో, ఒక ఆఫీస్, ఒక ప్రెస్టీజియస్ కంపెనీలో మనం జాయిన్ అవ్వటానికి
మనకి ఒక 1 మంత్ 2 మంత్స్ కోర్స్ ఉంటది. హౌ టు లెర్న్ బిహేవియర్ అని, మ్మ్. హౌ టు అప్రోచింగ్ స్కిల్స్, అవన్నీ కూడా యాక్చువల్లీ ఇవాళ మనం ఒక సెషన్ లో చాలా నేర్చేసుకున్నాం. 75%. మ్మ్. ఒక ఎలా ఉంటదంటే ఒక 20,000 30,000 అలా మనం పేమెంట్ చేసి ఆ కోర్స్ లో జాయిన్ అయ్యి ఆ కోర్స్ నేర్చుకోవాలి మేడం. జనరల్ గా అయితే ఎస్. ఇవన్నీ కూడా ఇలాంటి పాయింట్స్ అన్ని లేకపోతే యాజ్ ఎ ప్రొఫెషనలిజం లేకపోతే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఫస్ట్ వాళ్ళు ట్రైన్ చేసి జాయిన్ చేసుకుంటారు పర్ఫెక్ట్ ట్రైనింగ్ అయిన తర్వాత. మ్మ్. సో మనం అవన్నీ కూడా ఇవాళ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం నేర్చుకోవడానికి మొదటడుగు వేసాము. అండ్ కొన్ని లెర్న్ చేస్తున్నాము, కొన్ని నేర్చుకుంటున్నాము ఇందులో. అండ్ ప్రాసెస్ లో ఎలా చేయాలి ఏంటి దగ్గర ఇప్పుడు 10 పాయింట్ చెప్పారు మేడం. నేను ఆ 10 పాయింట్లో 10 పాయింట్స్ రాసుకున్న కింద క్లాస్ లో థాట్ వచ్చింది. ఆ 10 పాయింట్స్ రాసుకోవాలి. ఆ 10 పాయింట్స్ కూడా మనకి మనం రేషియో ఇచ్చుకోవాలి. నేను ఎంత పర్సెంట్ చేస్తున్నాను, మ్మ్. ఎంత డెవలప్ అవ్వాలి, నా రేషియో నేను ఫస్ట్ క్లియర్ చేసుకుంటే అప్పుడు దేని మీద ఎంత ఎఫర్ట్ పెట్టాలో నాకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వినేసామా అంటే అన్ని ఒకే రోజు చేసేయలేము. అన్ని ఒకేసారి మనం చేయడానికి కూడా మన బ్రెయిన్ టాప్ ఆఫ్ ది బ్రెయిన్ లో ఉన్నదే వస్తుంది, కానీ కొన్ని ఉండిపోతాయి అలాగా. అవును. దానికి మనం పర్సంటేజ్ ఇచ్చుకుని ఇప్పుడు నాకు ఇది 100% కావాలి. ఒకవైపు ఆ వర్క్ ను మనం చేస్తున్న ప్రాసెస్ లో పర్సంటేజ్ ఇవ్వాలి, మనం అచీవ్ అవ్వాల్సిన పర్సంటేజ్ ఇవ్వాలి. మ్మ్. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం ఎంత తొందరగా ఫుల్ఫిల్ చేసుకోగలిగితే అంత తొందరగా సక్సెస్ అవుతుంది. వావ్, సక్సెస్ సీక్రెట్స్ చెప్పింది ఇవాళ. నాకు లాస్ట్ లో థాట్ వచ్చింది మేడం. డెఫినెట్ గా ఈ వీడియో ఒకసారి అది రికార్డెడ్ సెషన్ పెట్టండి మేడం గ్రూప్ లో. కంపల్సరీ ప్రతిది కూడా నేను ఒక పీడిఎఫ్ లాగా చేసేస్తాను మేడం. ఇప్పుడు మీరు చెప్పిన ప్రతిదీ పీడిఎఫ్ చేసేసి పర్సంటేజ్ ఎవరిది వాళ్ళ పర్సంటేజ్ పెట్టి మీకు పెట్టమనండి మేడం. ఎంత టైంలో అది రీచ్ అవ్వాలో కూడా పెట్టుకోవాలి మేడం. ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాము అంటే చాలా తక్కువ టైం ఉంది మనకి. మ్మ్. నేనైతే ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క విషయం వింటుంటే ఇంతకాలం వేస్ట్ చేశాను అంటే ఇంకా ప్రొలాంగ్ చేయకూడదు. ఇంత షార్ట్ టైంలో నేను చేసేయాలి. మ్మ్. దానికి కావాల్సినటువంటి నాకు హింట్స్ ఏంటి, క్లూస్ ఏంటి, ఫాలో అప్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, ఇది ఒక్కొక్కసారి అసలు నిద్ర కూడా పట్టదు మేడం నైట్ టైం గుర్తొస్తే నాకు. ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది ఫస్ట్ క్లారిటీ ఉండట్లేదు మేడం. అంటే ఇవాళ ఇది నేర్చుకున్నాం కదా ఇంకా దీంతోనే సర్దుకుపోతున్నట్లు అయిపోతుంది. ఒక పని చేయాలంటే ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, ఆ ఏవైతే టూల్స్ ఉన్నాయో ఇప్పుడు ఒక హోమ్ మేడ్ చేయాలంటే ఆ టూల్స్ అన్ని మన దగ్గర ఉండాలి. మ్మ్. కానీ అట్లా ఒకటో రెండో టాప్ ఆఫ్ ది బ్రెయిన్ లో ఉంటాయి మనకి. ఎస్. డెఫినెట్లీ మ్యామ్. అన్నీ నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి నా 100% నేను మీ సజెషన్స్ తీసుకుంటూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి చాలా హార్డ్ వర్క్ చేయాలని అయితే అర్థమైంది. అది మ్మ్. ఇష్టంగా చేయాలి. ఆ సక్సెస్ ని ఆ టేస్ట్ ని తెలుసుకోవాలి. డెఫినెట్లీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. సో మీ ఇద్దరికి సృజన గారిది లింక్ పెట్టాను. యూ కెన్ జాయిన్ హర్ గ్రూప్ ఆల్సో. మానిటర్ చేయండి తన గ్రూప్ని ఎలా లీడ్ చేస్తున్నారు, తనకి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు మీరు కూడా. ఓకే. Yes, సో feel free to give the suggestions. Feel free to give the suggestions. లెట్ us సక్సీడ్ టుగెదర్. Hey, you are very experienced people, no? That's why I'm అది asking. మీ ఎక్స్పీరియన్స్ తో ఇచ్చేటువంటి సజెషన్స్ మేడంకి చాలా చాలా ఇంపార్టెంట్, అవసరము. యూ కెన్ గివ్ హర్. అందుకోసమే మిమ్మల్ని ఇద్దరిని కూడా సో ఫ్రెండ్లీగా ఇన్వైట్ చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరూ కామన్ అప్లైన్ దగ్గర ట్రైన్ అవుతున్నారు కాబట్టి ఐ విల్ బి దేర్ విత్ యూ. సో ఏదైనా వచ్చినా కూడా ఐ కెన్ హ్యాండిల్. అందుకోసమే ఓకే, దట్ ఈస్ హౌ. అండ్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ ఇవి కూడా మనం ఫాలో అవ్వాలి. ఆల్రెడీ మనం అవుతున్నాం మనందరం కూడా.